దేవుని వాక్యాన్ని చూసుకుందాం రండి. దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీసుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మొదటి నుంచి 8 వచనాల వరకు చదువుదాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును అడుగుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపికి దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఉదయకాలం మమ్మల్ని అందరినీ ఇక్కడికి సమకూర్చారు. మీకు స్తోత్రం ప్రభువా. నీ బలహీన దాసుడు నీ పక్షమున మాట్లాడనై ఉండగా నీ దాసుని బలపరిచి నీవే నీ కృపచేత నింపి వాడుకో. ఇక్కడ నిలవడానికి, ఈ ప్రదేశమందు కూర్చోండి ప్రకటించడానికి ఏ కోశాన్ని కూడా అర్హత లేని వాడను దేవా. నేను అపవిత్రుడను, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నీ అగ్ని చేత పుట్టుమ వేసి నీ కొరకు నన్ను నిలవబెట్టి వాడుకో. కేవలం నీ కృపచేత, నీ రక్తము చేతనే నా నోటి మాటలు, నా హృదయాలోచనలు, నా చేతలు, నా క్రియలు అన్నిటినీ కడిగి శుద్ధీకరించి నీ వాక్యమును పంపు. మేమందరము విని బలమునందున్నట్లు దయతో మాతో మాట్లాడుమని. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను శక్తులను యేసు నామములో, దురాత్మ దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం, దూరపరుస్తున్నాం. నీ కృపా కావుదల, నీ సన్నిధి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ బుధవారం లైవ్ ద్వారా కూడా అనేక మంది అందుబాటులోకి వస్తారు. వారందరికీ కూడా జూమ్లో కనిపిస్తూ ఉన్నారు. పాపం లైవ్లో ఉన్నవారు కనపడరు, అయినప్పటికీ వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మనం ప్రార్థన చేసుకున్నాం, దేవుని నడిపింపును అడిగాం. దేవుడు మనతో మాట్లాడతాడు. మనం చదువుకున్న ఈ వాక్య భాగం మొత్తం 8 వచనాలు ఇప్పుడు మనం చదువుకుంది. ఈ 8 వచనాల్లో మొట్టమొదటిది యెషయా పొందిన దేవదర్శనం. యెషయా పొందినటువంటి దేవదర్శనం. ఈయన ఒక ప్రవక్త, ప్రజల కోసం భారం కలిగి ఉన్నవాడు, ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల క్షేమం కోసం ఆశపడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు యెషయా. అయితే రాజైన ఉజ్జియా అనేవాడు మృతి పొందిన సంవత్సరమున యెషయా ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ఏంటంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూశాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయి. ఆ చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయి. ఆయనకు పైగా శరాపులు నిలిచున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. సహజంగా దేవదూతకు 2 రెక్కలే అనుకుంటాం రెక్కలు, కానీ శరాపులు అని చెప్పబడుతున్న వీళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి. 2తో ఎగురుతున్నారు, 2తో కాళ్ళని కప్పుకుంటున్నారు, 2తో ముఖాన్ని కప్పుకుంటున్నారు.
వాళ్ళు అంటున్నారు, సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. సో మొట్టమొదటిది యెషయాకు కలిగిన దేవదర్శనం. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. తర్వాత ఆయనకు పైగా శరాపులు ఎగురుచూ ఉన్నారు. ఎలా ఎగురుతున్నారో కూడా మీకు చెప్పాను. శరాపుల్ని చూశాడు, ప్రభువుని చూశాడు. వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు. గాన ప్రతిగానములు అంటే నేను ఒక పల్లవి అలా అందించగానే వెంటనే మీరు అందుకుంటా ఉన్నారు. గాన ప్రతిగానములు అంటే నేను పాడిన తర్వాత మళ్ళీ మీరు పాడటం. అయితే మొత్తానికి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ పాట ఏమిటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని పాడుతున్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారు. తమ్ముడు బాగా వినండి, ఒకసారి అందరూ కలిసి స్తోత్రం చెప్పండి. జస్ట్ పక్కన వాళ్ళు అట్లా పలకరించుకోండి ఒకసారి. బాగున్నారా? చేతులు కలపండి, ఏం కాదు, సిగ్గుపడద్దు. మీ క్షేమం కోసమే. పలకరించారా? మరి రోబోల్లాగా ఉన్నారండి మీరు. సరే పర్లేదులే, చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఈ దర్శనం కనపడింది ఆయనకి. ఇది మామూలు దర్శనం కాదు, ప్రభు యొక్క స్వరూప దర్శనం. నిజంగా మనకు కూడా కలిగితే ఎంత బాగుండు అలాంటి దర్శనం. ఆశ ఉంటే కలిగితే ఏ ఇబ్బంది ఏం లేదు. యెషయాకి చూపించిన దేవుడు మనకు కూడా చూపిస్తాడు. యెషయా ఎలాంటి బలహీనుడైన మనుషుడు, మనం అలాంటి బలహీనులైన మనుషులమే. తప్పకుండా మనకు కూడా చూపిస్తాడు. ఆల్రెడీ మీరందరూ సింహాసనం మీద ప్రభు దర్శనం పొందకపోయినా ఆయన వాక్య దర్శనం పొందారు మీరు. రెండవది, సిలువలో వేలాడుతున్న యేసు యొక్క దర్శనాన్ని పొందుకునే ఉన్నారు మీరు. ఇప్పుడు మనకి ప్రస్తుతం అవసరమైన దర్శనం ఏదో అది అందింది, ఇచ్చాడు దేవుడు. అందుకే మన మనోనేత్రాలు వెలిగింపబడి మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. ప్రియులారా, దేవునికి దూరంగా ఉన్నప్పుడు మన లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మన లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవుణ్ణి చూడనప్పుడు మన లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవుని చూచిన తర్వాత మన లక్షణాలు వేరుగా ఉంటాయి. ఏబు గ్రంథాన్ని మీరు చూస్తే, ఏబు గ్రంథంలో దాదాపు 2వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం మొదలుకొని 40 అధ్యాయాల వరకు, 3వ అధ్యాయం మొదలుకొని 40 అధ్యాయాల వరకు ఏబు తన స్నేహితులతో దేవుని విషయమై వాదిస్తాడు. ఏమని వాదిస్తాడంటే, నేను నీతి నిజాయితీగా ఉన్నాను, నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను, నాలాంటి భక్తుడు లేడు, నాలాంటి నీతిమంతుడు లేడు, నాలాంటి పద్ధతి కలిగిన వాడు లేడు, నాలాంటి పరిశుద్ధుడు కూడా లేడు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా, నా నోటి మాటలు జాగ్రత్తగా కాచుకున్నా, నా కంటి చూపులు జాగ్రత్తగా కాచుకున్నా, నా హృదయాలోచనలు బ్యాలెన్స్ చేసుకున్నా, దీనులకు నా చెయ్యి చాపి సహాయం చేశా, విధవరాండ్రకు నేను ఇవ్వదగ్గది ఇచ్చా, అన్యాయం అయిపోతున్న వాళ్ళు నా కంటపడితే వాళ్ళ పక్షమున వాడికి అన్యాయం చేసిన వాడితో కొట్లాడి అన్యాయం అయినటువంటి వానికి నేను సహాయం ఇప్పించా, వానికి రావాల్సిన న్యాయం ఏదో వానికి చేశా. నా పొరుగువాని భార్యను నేను ఆశించలేదు, నా పొరుగువాని భార్యను విషయమై ఆశించి వాని వాకిట నేను పొంచి ఉండలేదు. ఒకవేళ నేను అలాంటి వాడనైతే నా భార్య ఇంకొకటికి భార్య అయిపోవాలి, నా భార్య ఇంకొకటి తిరగలి విసరాలి. అంటే అంత నీతిగా నేనున్నా, అంత నిజాయితీగా నేనున్నా, అంత భక్తిగా నేనున్నా, అంత పవిత్రంగా నేనున్నా. మరి ఇంత బాగా నేనుంటే లోకంలో ఎవడికి లేని అగచాట్లు నాకెందుకు, ఎవడికి లేని బాధలు నాకెందుకు? నాకున్న ఆస్తులు అంతస్తులు మొత్తం పోయినాయి, పోనీలే అనుకున్నా. దాసదాసి జనాంగం పోయారు, పోనీలే అనుకున్నా. కానీ నా కడుపును పుట్టిన 10 మంది పిల్లల్ని ఒక్కనాడే చనిపోవునట్లు చేశాడే. ఒక్కరోజే 10 మంది చచ్చిపోయారే నా పిల్లలందరూ. ఎంత గాయమవుతుంది? ఒక బిడ్డకి జ్వరం వస్తేనే తట్టుకోలేం సహజంగా, అలాంటిది 10 మంది పిల్లలు ఒక్కసారే కన్ను మూశారు అంటే నేను ఎలా తట్టుకోవాలి? ఏంటి నేను చేసిన దుర్మార్గం?
ఏ దుర్మార్గాన్ని బట్టి నాకు ఇంత శాపం వచ్చింది, ఏ అవినీతిని బట్టి నాకు ఇంత శాపం వచ్చింది, నేను ఎంత నీతిమంతుణ్ణి, ఎక్కడ నా దగ్గర తప్పుంది? స్నేహితులు అంటారు, లేదు లేదు దేవుడు అన్యాయం చేయడు, దేవుడు ఏది చేసినా అందులో న్యాయం ఉంటుంది. మరి నీకు ఇన్ని బాధలు వచ్చి పడ్డాయంటే ఒట్టిగా అయితే దేవుడు రప్పించడు అబ్బాయి ఏబు, నువ్వేదో అనవసరంగా మాట్లాడుతున్నావు, ఏదో ఉంటాయి, తేడాలు ఉంటాయి. నీతిమంతునికి ఆయన కష్టాలు రప్పించడు, నీతిమంతుని శ్రమ పడనీయడు. వీళ్ళు ఒక లాజిక్ మాట్లాడుతున్నారు, వీళ్ళు తిక్క లాజిక్ మాట్లాడుతున్నారు వీళ్ళు ఒకళ్ళు. అయితే ఏమంటాడు, అట్లయితే సర్వశక్తుడకు వాడు నాకు అన్యాయం చేశాడు, మరి దుర్మార్గులను శ్రమ పెడతాడు, నీతిమంతులను ఇబ్బంది పడనీయడంటే మరి నాలాంటి నీతిమంతుడు ఎవడున్నాడు చూపించు. ఎక్కడ నేను నీతి తప్పాను, ఎక్కడ నేను తప్పుగా ప్రవర్తించాను, ఎక్కడ నేను అక్రమంగా అడుగులు వేసాను చూపించు. ఇది నా జీవితం అని వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏబు లైఫ్ తను వివరించినప్పుడు అది చదివితే మనకు కూడా ఆశ్చర్యం కలిగింది. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, భూమి మీద ఏబు అంటోడు లేడని. యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద ఏబు అంటోడు ఇంకొకడు లేడని దేవుడే చెప్పాడు సైతాన్తో డైరెక్ట్గా. అలాంటి ఏబుని ఇన్ని బాధలక చివరికి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒళ్ళంతా జిల ఆ జబ్బు వచ్చింది ఏబుకి. ఏం దుర్మార్గాలు చేశానని సార్ నాకు ఇలాంటి జబ్బు, ఏం పాతకాలు చేశానని సార్, ఎవడి నోరు కొట్టాను, ఎవడి కడుపు కొట్టాను, ఎవడికి అన్యాయం చేశాను, అయ్యయ్యో నేను ఎవడికి అన్యాయం చేయలేదే, రోగులను కరుణించాను అందుక నాకు ఈ రోగం, దిక్కులేని వారిని విధవరాండ్రను దిక్కులేని పిల్లలను అనాథలను అభాగ్యులను ఆదరించాను అందుక నాకు ఈ కడుపు కోత, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి? స్నేహితులారా, మీరు పనికిమాలిన వైద్యులు, మీకు తెలియదు నా గురించి, నేను ఎలా బతికానో తెలుసా? ఎందుకులే అట్లా బ్రతికాను, కానీ ఏం చేశాడు నాకు అని దాదాపు 40 అధ్యాయాలు వాదిస్తానే ఉంటాడు. ఆ తరువాత యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమవుతాడు. అప్పటిదాకా ఫ్రెండ్స్తో వాదిస్తాడు. ఆ వాదనంతా అయిపోయిన తర్వాత యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమై ఏబు ముందు నిలబడతాడు. ఏబు ముందు నిలబడి ఏబుతో మాట్లాడతాడు, ఏమయ్యా ఇప్పటిదాకా వాళ్ళతో వాదించావు, సరే నేను కూడా నీతో వాదించాలనుకుంటున్నాను, నా ముందు నిలువు, నువ్వు కూడా, నేను నీ ముందు నిలబడతాను, మనం వాదించుకుందాం అని వాదన మొదలుపెట్టి, నీవు నిర్దోషివని తీర్పు పొందుటకు నన్ను దోషిగా చిత్రీకరిస్తావా? నువ్వు నీతిమంతుడిని అనిపించుకోవడానికి నన్ను అనీతిమంతునిగా చేస్తావా? అంటే నువ్వు మంచోడిని శ్రమ పెట్టాను కాబట్టి నేను తేడా అని నన్ను అంటావా నువ్వు? చూడండి ఏబు గ్రంథము ఒకసారి మీరు తీయొచ్చు, కీర్తనలకు ముందుండేటువంటి పుస్తకం ఏబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయము బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుతువా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? ఇట్లా ప్రశ్నించాడు కదా. సరే, ప్రశ్నించిన తర్వాత ఏబుకి ఎందుకు బాధలు వచ్చినాయో చెప్పాలి, ఏబు చేసిన పాపాలేందో చెప్పాలి, ఏబులో ఉన్న తప్పేందో చెప్పాలి. కానీ చెప్పాడా? మీరు క్రిందికి చదివి చూడండి కావాలంటే, 9వ వచనం నుంచి చదువు నాన్న. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు దేవునికున్నటువంటి బాహుబలం నీకుందంటాయా ఏబు? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకునుము, గౌరవ ప్రభావములను ధరించుకునుము. నేను ధరించుకున్నట్టు నువ్వు ధరించుకుంటావా? నేను ఉన్నట్టు నువ్వు ఉంటావా? నాలాగా నువ్వు ఇప్పుడు దాకా ఆయన వాదిస్తుంది ఏంది? నేను ఇంత మంచిగా ఉంటే నాకు ఈ బాధలేందని ఆయన అంటంటే, నేను ఇంత నీతిగా ఉంటే నాకు ఈ అగచాట్లేందని అడుగుతుంటే ఈయనొచ్చి అంటాడు, నా బాహుబలం నీకుందా? ఉరువు వంటి ధ్వని నేను చేస్తాను, నువ్వు చేస్తావా? నీకు అలాంటి స్వరం ఉందా? ఆడంబర మహాత్యములతో నిన్ను నువ్వు అలంకరించుకుంటావా? గౌరవ ప్రభావమును ధరించుకుంటావా? నేను చేసిన నీటి గుర్రం నీకు తెలుసా? మనం అబ్జర్వ్ చేసినప్పుడు అసలు సందర్భం లేకుండా దేవుడు మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. అవునా? ఇది ఎలాంటిదంటే 2 ఏళ్ళు ఎంత అంటే 4 అని చెప్పాలి,
2 ఎంత అంటే నువ్వు టిఫిన్ చేసావా అంటే ఎట్టుంటుంది? 2 ఎంత సార్ అంటే నువ్వు చాయ్ తాగావా? ఏం చాయ్ తాగావు? హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగావా? సరే కానీ ఇరానీ చాయ్ ఎట్టుంటుంది? అసలు దాన్ని ఎట్ట తయారు చేస్తారు అంటే ఏంది అది? 2 ఎంత అంటే 4 అని చెప్పాలి, అంతేగాని ఇరానీ చాయ్ తాగావా ఎట్ట తయారు చేస్తారు, అది ఇరానీ చాయ్ బాగుంటుంది కదా అంటే ఏంది అది? అసలు అడిగిన దానికను చెప్పేదానికి సంబంధం లేనట్టు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అట్లుంటుంది దేవుని వాదన. ఆశ్చర్యం కలిగిద్ది. నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఇక్కడి నుంచి ఇక ఆయన మొదలుపెట్టి ఇక మామూలు చెప్పుడు. ఈ 40లోనే కాదు, ముందు 37, 38లో కూడా దేవుడు మాట్లాడతాడు. చూడండి ఒకసారి, అది కూడా చూడండి. పాపం ఏ అడిగేది పోయింది మళ్ళీ ఈయన 38. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలో చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? సార్, నీ భూమి పునాదులు మాకెందుకండి, నాకు ఎగచాట్లు ఎందుకు వచ్చినాయో చెప్పమని నేను అడుగుతుంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఏడ ఉండవు? నీ భూమి సంగతి మాకెందుకండి? నా బాధలకు కారణం ఏందో చెప్పు, నేను చేసిన తప్పు ఏందో చెప్పు, నేను చేసిన దుర్మార్గం ఏందో చెప్పు, నేను చేసిన అన్యాయం ఏందో చెప్పు, నేను చేసిన పాపం ఏందో చెప్పు, నేను ఎవడ కడుపు కొట్టానో చెప్పు. ఎందుకు నా 10 మంది పిల్లల్ని ఒక్కసారి చంపావు? ఎందుకు ఈ ఒళ్ళంతా కుళ్ళిపోయి ఈ జిలచప్పు పెట్టావు? నన్ను ఎందుకు ఈ రోగంతో మొత్తావు? నేను ఎక్కడన్నా అపవిత్రమైన క్రియలు చేశానా? ఎందుకు నాకు వచ్చింది ఈ జబ్బు? ఎందుకు వచ్చింది సిగ్గుమాలిన జబ్బు? ఎవడున్నా సరే గీక్కొని సరిపోయింది. సిగ్గు అన్నీ వదిలేసి ఇక ఇదే పని అయిపోయింది నాకు, నా బతుకంతా. ఎందుకు ఇలా? ఇంత అవమానకరమైన పనులు ఏం చేశానని నాకు ఈ అవమానకరమైన రోగం పెట్టావు? నేను ఎవడ కడుపు కొట్టానని నాకు అన్నానికి లేకుండా చేశావు కాదా? ఆకలిగా ఉన్నాడు ముఖం చూడలేదే. నా ఇంటి ముందుకు వచ్చి అయ్యా అన్నోడిని ఎవరిని దాటి పనిచ్చాను నేను? వస్త్రహీనతతో నా ముందుకు వచ్చిన వాడికి వస్త్రాలు కప్పానే. ఆకలయ్యా అన్నోడికి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా వాడికి బత్యం ఇచ్చి పంపించానే. అయ్యా నా కడుపు కొడుతున్నాడు, అన్యాయం చేస్తున్నాడంటే వాడి దవడ ఎముక మీద కొట్టి అన్యాయం అయిపోయిన వాడికి న్యాయం తీర్చానే. ఏ కారణాన్ని బట్టి నన్ను నువ్వు ఇంత బాధలకు అప్పచెప్పావయ్యా? నాలాంటి వాడు ఉన్నాడా ఈ భూమి మీద? నాలాంటి నీతిమంతుడు ఉన్నాడా? ఇంత నీతి నిజాయితీగా నేను బ్రతికి, ఇంత యథార్థంగా నేను బ్రతికితే నాకు ఇంత కడుపు సోకమా? నాకు ఇంత అన్యాయమా? నాకు దాని సమాధానం చెప్పవయ్యా అంటే, నేను భూమిని చేసినప్పుడు నువ్వు ఏడున్నావు అంటావు. ఏంది ఇది? ప్రియులారా, దేవుడు కనబడి ఎప్పుడైతే ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టాడో, ఏబు ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలు అడగల. అది ఆశ్చర్యం. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఇంకొకటి చెబుతావేమయ్యా అని ఏబు అడగలా. నోరు మూసుకున్నాడు ఏబు. ఎందుకు తెలుసా? ఏబు మనలాగా తిక్కలోడు కాదు, తిక్కల ప్రశ్నలు తెలిసి కూడా అడగడానికి. దేవుడు ప్రత్యక్షంగా కాకముందు మనుషులతో ఆ వాదనలు చేశాడు. ఇప్పుడు నేను చెప్పిన వాదనలన్నీ మనుషులతో చేశాడు. వాళ్ళు వచ్చి అంటారు, ఏబు ఊరుకోరా, నువ్వు భలేవాడివి, అన్యాయంగా దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు, కానీ నువ్వేదో ఎక్కడో తేడా పడ్డావులేరా, నీ పిల్లలు ఎక్కడో తేడా పడ్డారు ఫ్రెండు, అందుకే ఇట్లా అంటే. ఎవడురా మీకు చెప్పింది? ప్రతిరోజు నా పిల్లల చేత బలి అర్పణ జరిగించాను రా నేను. వాళ్ళ పాపాలు ఏమన్నా ఉంటాయేమో అని ఏ రోజుకి ఆ రోజు డైలీ వాళ్ళ చేత బలి అర్పణ చేశాను రా నేను. ఏ రోజు కూడా దోషం వాళ్ళ మీద ఉండకూడదని అని ఫ్రెండ్స్తో అయితే వాదించాడు. దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఏబు మౌనం అయిపోయాడు. నేను చేసిన భూమి నువ్వు చూసావా? దానికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే, అమ్మో దేవా, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక ఒక్కొక్కటి ఆయన చేసినవన్నీ చెబుతుంటాడు. దేవుడు చేసిన సృష్టి అంతా చెబుతుంటాడు. నేను చేసిన నీటి గుర్రం నీకు తెలుసా అంటాడు. మకరం సంగతి నీకు తెలుసా అంటాడు. ఏమంటాడు? అయ్యా నాకేం తెలుసయ్యా, నాకేం తెలుసు అన్నట్టుగా సైలెంట్గా అయిపోతాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నా జీవితం ఇలా ఎందుకు చిన్నాభిన్నం అయిపోయిందని ఏబు దేవుణ్ణి ప్రశ్నిస్తే, దేవుడు ఏబుతో అంటున్నాడు, భూమికి పునాది వేసిన వాణ్ణి నేను, ఆకాశమును చాపవలె విశాలపరచిన వాణ్ణి నేను, నక్షత్ర రాసులొచ్చినట్లు చేయగలవాడను నేను,
జంతువులను, పశుపక్షాదులను, మానవ జాతిని సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుణ్ణి నేను అని దేవుడు తన్ను గూర్చి తాను చెప్తుంటే ఏబుకు బలుపు వెలిగింది. ఏమని వెలిగిందో తెలుసా? నేను నా బాధలు వెళ్ళబోసుకుంటుంది ఏంది, దేవుడు చెప్తుంది ఏందని ప్రశ్న దేవుడిని అడగకుండా దేవుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడో ఏబు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఇన్ని సృష్టించిన సృష్టికర్తను, ఇన్ని చేసిన నిర్మాణకుడైన నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా ఏబు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని చేసినోడిని నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా? నా చేష్టలు వెర్రిమోరి చేష్టల్లా కనపడుతున్నాయా? అని చెప్పకనే చెప్పినట్టు, అడగకనే అడిగినట్టు. ఏబు గెలిగింది బలుపు. మనకు ఎలగదలే, ఏబు గెలిగింది బలుపు. వెలిగి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిన్ను ఊర్చిన వార్త విన్నాను, అప్పుడు కొంతే నువ్వు అర్థమయ్యావు, ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. ఎప్పుడైతే నిన్ను చూశానో చూడండి, దేవుడు కనబడనంత వరకు ఏబు తన్ను తాను సమర్థించుకొని వాదించాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఏబుకు దేవుడు కనబడ్డాడో డైలాగ్ మారిపోయింది. నిన్ను గూర్చిన వార్త వినికిడి చేత నేను వింటిని, ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను గానుక నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఏబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడండి. అదే మనం అనుకో, ఒకవేళ దేవుడు కనపడకుండా మనతో మాట్లాడాడు, మనం కూడా ఏమంటాం తెలుసా? రావయ్యా నా ముందుకి రా, నువ్వు నాకు చెప్పు, సమాధానం చెప్పు. నాకు నువ్వు సమాధానం చెప్పకపోతే నీ మొహం కూడా చూడండి, నీ ఇష్టం, నాకు సంగతి తెలియదు నీకు అసలుకి అని నువ్వు తగాద వేసుకునేవాడు. ఏ బట్ట తగాద వేసుకోవాలా? ఎప్పుడైతే దేవుని చూశాడో అయిపోయింది. ఏబు పాపం ఏదో, ఏబు లోపం ఏదో ఏబుకి అర్థమైపోయింది. ఏమిటి ఏబు పాపం, ఏబు లోపం అంటే స్వనీతి. ఏ నీతి? స్వనీతి. తన దృష్టికి తాను నీతిమంతుణ్ణి అనుకునేటువంటి తత్వము ఏబు తన అంతరంగంలో కలిగి ఉన్నాడు. అది ఉన్నందుననే అంతసేపు వాదించాడు వాళ్ళతో. తన దృష్టికి తాను నీతిమంతుణ్ణి అనుకున్నవాడు కృపను పోగొట్టుకుంటాడు. అది పాయింట్ ఇక్కడ. ఎంత పెద్ద ప్రమాదంలో ఏబు ఉన్నాడంటే, ఏబు చేసేటువంటి నీతి క్రియలు, సత్క్రియలు, సత్ప్రవర్తన, దీన్ని ఆధారం చేసుకున్నాడు ఏబు. అలా వాటిని ఆధారం చేసుకొని దేవుని ముందు నీతిమంతుడిగా నిలబడగలిగిన వాడు ఎవ్వడూ లేడు. ఒకవేళ ఏబు నీతిమంతుడైనా కొద్ది గొప్ప, ఏబు పితరుల దోషం ఏబు మీద ఉంది. అంతేకాదు ఏబు చర్యలలో కూడా దేవుడు భూతద్దం వేస్తే మొత్తం దోషాలే కనపడతాయి. కాబట్టి ఇక్కడ ఏ నరుడైనా సరే దేవుని ముందుకు వచ్చినప్పుడు అడగాల్సిన మాట ఒక్కటే, దేవా, నా నీతి కాదు, నా యథార్థత కాదు, నా భక్తి కాదు, నా పరిశుద్ధత కాదు, నీ కృపయే నాకు దిక్కు. ఏం చెప్పాలి? కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కొరిసెనే నీ కృపామృతం, నా జీవితాన కొరిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆమేన్. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఎవరికైనా సరే యేసు రక్తమే దిక్కు, దేవుని కృపయే దిక్కు. నువ్వు మంచిగా బతుకు,
నువ్వు పవిత్రంగా జీవించు, అది బాధ్యత. మనం పరిశుద్ధంగా బతకాలి, మంచిగా జీవించాలి, 10 మందికి మాదిరికరంగా ఉండాలి, దేవుని మహిమార్థమే బతకాలి, అది కావాలి, అది అంతే. అయినా అది నీకు ఆధారంగా దేవుని ముందుకు పోయినప్పుడు, ప్రభువా నీ దయ వలన ఈ వారం అంతా అసలు ఏ తప్పు చేయలేదు నాయన, నీకు స్తోత్రం తండ్రి, ఈ వారం అంతా నీతిగా బతికాను ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా, ఈ వారం కొంచెం పర్వాలేదా ప్రభువా నేను అన్నావనుకో, పళ్ళు రాలుతాయి. దేవుడు రాలకూడదు, ఊరుకోడు. ఏంద్రో ఈ వారం కాళ్ళు ఎగరేస్తున్నావు, ఏ తప్పు చేయలేదు ప్రభా, ఏ తప్పు చేయలేదు. అవునా, నాకు చాలా కనపడుతున్నాయి మరి అంటాడు. నువ్వు ఏ తప్పు చేయలేదు నాయన, ముందుకు పోతే అయినను నీ మీద తప్పు ఒకటి మోపాల్సింది అంటాడు. ఏ తప్పు లేదు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానని యవనస్తుడు పోతే అయినను నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు. ఆయన దగ్గర చేతులు కాదు, ఆయన దగ్గరికి పోయినప్పుడు ఏ తప్పు లేదు, ఈ వారం అంతా బాగా బతికాను, నేను ఎగరేసుకుంటా కారు ఎగరేసుకుంటా పోతే నోరు ముయ్యి అంటాడు. పోయేటప్పుడు ఎట్టబోవాలంటే ఆయన దగ్గరికి తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివిలో కొన్ని, తెలివి తక్కువై కొన్ని, జ్ఞానంలో కొన్ని, అజ్ఞానంలో కొన్ని, మెళకువలో కొన్ని, మత్తులో కొన్ని, ఎక్కడ తేడా పడ్డానో నాకు తెలియదు. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు కాలు ఎగరేసుకుంటా కాదు, కృప 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 మీద ఆధారపడి వస్తున్నా. కృప కృపయే నాకు దిక్కు. నేను ఎంత మంచిగా బతికినా సరే నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. కృప నీ కృపను బట్టి వస్తున్నానంటే అప్పుడు మౌనంగా ఉంటాడు. రా 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 కుమారుడా రా, ఏంది అన్నా, ఏంది కృపేనయ్యా, దా కూర్చో అంటాడు. తండ్రి ఈ వారం ఏ తప్పు చేయలా, ఇప్పుడు నీ కృప నాకు అక్కర్లేదంటే, అవునా అక్కడ ఉండరా అంటాడు, అక్కడ ఉండు అంటాడు. చాలా బలంగా ఉన్నాను తండ్రి, చాలా బలంగా ఉన్నాను, తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, పాపం చేయలేదు, బలంగా ఉన్నాను. అబ్బా ఎంత గొప్ప బలం రా నీది. గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని. ఏమైనా అర్థమైందా నేను పాడింది? ఏమైనా అర్థమైందా? గుర్రముల బలం చూసో లేకపోతే నరుల బలం చూసో, ఏం బలం ఏమండి? పరిశుద్ధంగా బతికాడంటే ఎంత బలవంతుడో. పవిత్రంగా బతికాడు, నోరు కూడా జారలేదు, కన్ను జారలేదు, కాలు జారలేదు, చెయ్యి జారలేదు, ఏం జారలేదు, అసలు అంత పర్ఫెక్ట్గా నిలబడ్డాడంటే ఎంత బలవంతుడో అని మనం అనుకుంటాం. దేవుడు ఒప్పుకోడు. భలే బలవంతుడిరా నువ్వు, అసలు ఎంత నిగ్రహం శక్తిరా నీకు అసలు. అబ్బా మామూలు నిగ్రహం కాదురా నాయన, విగ్రహం కూడా చాలదురా నీ నిగ్రహానికి. దేవునికి స్తోత్రం. విగ్రహం ఎలాగైతే కదలకుండా అలాగ ఉండిపోద్దు, నువ్వు కూడా నిజంగా అలా ఉండగల బలవంతుడిరా నువ్వు అసలు. అబ్బా ఎంత గొప్ప బలం, మా ఓడిది ఎంత గొప్ప బలం అని బలాన్ని చూసి ఆనందపడతారు కొంతమంది. దేవుడు ఆనందపడాడు, నోరు మీరా అంటాడు. అది ఆ పాటకు అర్థం. గుర్రాల బలం చూసో నరుల బలం చూసో ఆయన ఆనందించడు. పాడండి. గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని, కృపను వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఏమర్థమైంది? నీ బలాన్ని చూపించి దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేస్తే ఒప్పుకోడు, నీ బతుకంతా నీకు చూపిస్తాడు. అవసరమా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏ మాటతో రావాలి? ఆ ఫ్యాన్ ఎందుకు ఆగిపోయింది నాయన, కరెంట్ పోయిందా అయ్యా, దానికి సపరేట్ జనరేటర్ పెట్టమని చెప్పాను. ఆ ఫ్యాన్ల వరకు అదే సపరేట్ జనరేటర్ పెట్టేదాన్ని. ఒక్క 5 నిమిషాలు వచ్చేసింది ఫ్యాన్. నాకు కూడా పోయింది, ఇక్కడ గాలి రావట్లేదు. ఇప్పుడు జనరేటర్ స్టార్ట్ అయింది, వచ్చింది. ప్రియులారా, ఎక్కడొచ్చి ఆగాం? కృప దగ్గరకు వచ్చి ఆగాం.
ఎప్పుడైనా సరే నువ్వు ఎంత నీతిగా బతికినా దేవుని ముందుకు పోయినప్పుడు మనందరికీ దిక్కేది. రేపు లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది నరకానికి పోయే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ నీతి మీద వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్. చాలామంది మీలో పరలోకం పోయే కారణం ఏంటో తెలుసా? మీ సొంత నీతిని, స్వనీతిని పక్కన పెట్టి దేవుని నీతిని ఆశ్రయించారు. చూడు, కృపను ఆశ్రయించారు, దాన్ని బట్టి పోతారు. ఆ కృపే పిలుస్తుంది, రండ్రా రండ్రా, నా రెక్కల కిందికి రండ్రా, బతికిపోతారు రండ్రా అని పిలుస్తుంటే మాకు వద్దులే అయ్యేసి పో నువ్వు. అక్కడికి పోయే వాళ్ళంతా పాపాత్ములే, పాపులు దేవుడు అంట ఆయన, పాపులకి దేవుడు. మేమంత పాపులం కాదు లేపు. కొంతమంది ఎచ్చులు పడుతుంటారు కదా, నీతో అని ఉంటారు కదా, పాపులు దేవుళ్ళే అని పో. మేము పాపులం కాదు, మేమంత దరిద్రపు గట్టు బతకట్లేదు లేపు, మీలాంటి వాళ్ళకి కావాలి లేపు అన్నోళ్ళు ఉన్నారు. నేను విన్నాను కూడా, పాపుల దేవుడు, పాపులే పోతారు అక్కడికి, మేమంత నీచులం కాదు, అంత పాపులం కాదు, మేము పరిశుద్ధులం, మేము స్తంభములను నిలుపువారము. అర్థమైందా? కాబట్టి మీరు పోండి, రేపు ఈ మాటలన్నీ మీరు పోండి, మాకు అక్కర్లేదు అన్నోడు అలా పోతాడు పాతాళానికి. ఎందుకంటే రేపు ఈ నీతిని త్రాసులో దూస్తాడు. ధరా పెద్ద మనిషి, ధరా కృప ఇస్తారా, ఉచితంగా పోరా, టికెట్ ఇస్తారా, ఉచితంగా పోరా అంటే నగరాలు చేసేద్దా ఎద్దా తక్కడెక్క అంటాడు. ఎక్కురా, చెప్పు, నువ్వు నీతి పనులు చేశానన్నాగా, నీ నీతులన్నీ చెప్పురాడా, చెప్పు. వాడి నీతిని తక్కెట్లో పెట్టి చూస్తే వాడి నీతి కంటే పాపాలు ఎక్కువ ఉంటాయి. వాడి నీతి, వాడి పాపాలు మొత్తం తక్కెట్లో పెడితే పాపాలు ఏడా అడుగును ఉంటాయి. వాడి నీతి ఏడో తేలిపోయింది. ఏదిరా నీతిమంతుడా, ఒరి తెగ ఎచ్చులు పడ్డావు కదరా, పాయప్పా ఇకపా. ఏం దేవా, ఏమన్నా ఆఫర్ లేదా, ఏమన్నా అవకాశాలు లేవా? అయిపోయిందిరా ఆఫర్ అంతా, అక్కడే అయిపోయింది. భూమి మీదనే అయిపోయిందిరా, నీకు ఇచ్చిన ఆఫర్ సమయం అంతా అయిపోయిందిరా. ఇక్కడేం లేదు, ఏమన్నా కొంచెం ఏదన్నా కొద్దిగా ఏదన్నా కొద్దిగా లేదు, అరా లేదు, అయిపోయిందిపా, తీసుకెళ్ళండి పాతాళం లేని. నీ పాపమే నిన్ను తీసుకెళ్తుంది, పోరా పో అంట. ఆ పాపం నా మీద మోపురా, నేను సిలువలో ఎత్తుకున్నాను, రారా, జస్ట్ ఒక మాట విశ్వసించురా, నమ్మి రక్షణ పొందుకోరా, బతికిపోరా అని పిలిస్తే వరి ఎన్ని ఎటకారాలు చేసావురా, ఏదో అక్కడే ఉండి ఉట్టిగట్టి ఊరేగేటట్టు. ఆ మిడిమిడి ఆ వయసు పొంగులు చూసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమి ఎచ్చులు పడ్డావురా పోయా పో. మరి మేమెట్టా పోతామన్నాను అడగండి. మీరేమనుకుని పోతారు ఆయన దగ్గర పోయినప్పుడు? నా నీతి, నేను మంచోణ్ణి, నేను మంచిదాన్ని, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని, నేను ఇంత అనుకుంటా పోవు. నువ్వు ఏమనుకుంటా పోతావు తెలుసా? నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే. మీరేమనుకుంటా పోతారు? నా నీతి, నా పరిశుద్ధత, నా భక్తి, నా యథార్థత, నా మంచితనం అనుకుంటా పోతారా? మరి మీరేమనుకుంటా పోతారా? నీ కృపయే మాకు దిక్కయ్యా. ఎందుకమ్మా, నువ్వు మంచిదానివే, నువ్వు పవిత్రంగా బతికావు, నీతి మంత్రాలే, ఊరుకో ప్రభా. లేదు నువ్వు నీతి గలదానివి కదా, నువ్వు మంచిదాని కదా, ఊరుకో ప్రభా. ఎందుకు అట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏంటి తండ్రి? యెషయా భక్తుడు ఏం చెప్పాడు? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని చెప్పలేదా? మా నీతి ఎక్కడ చెల్లుబడైద్దయ్యా నీ దగ్గర? నీ కృప. చెప్పు, ఏం చెబుతావు? అంతే, అది కృప విలువ. అందుకు కృపను వేడుకోమనేది. దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే కృప అనుకుంటూ రావాలి, నీ కృపే అనుకుంటూ రావాలి. ఇక నీ నీతి, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ పవిత్రత ఇవన్నీ చూపించుకుంటా వచ్చావంటే అయిపోయింది, పళ్ళు రాలినట్టే. దేవునికి స్తోత్రం.
తిరిగిపోయే దెబ్బ పడిద్ది. ఏబు ఆ మెట్లోకి వచ్చాడు. నేను ఇంత నీతిమంతుణ్ణి, ఇంత మంచోడిని, ఇంత భక్తుణ్ణి, ఇంత అంత అని చెప్పి తన నీతి మీద డిపెండ్ అయ్యాడు, కానీ కృపను పట్టుకోలా. ఎప్పుడైతే దేవుడు తనకు కనబడి మనోనేత్రాలు వెలిగించి తన లోపాన్ని తనకు చూపించాడో ఇంకా మారు మాట్లాడలా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, వినికిడి చేత నేను విన్నాను, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను, కాబట్టి ఇక నన్ను నేను అసహించుకుని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. పశ్చాత్తాపడేది ఎవరండి? పరిశుద్ధుడా, పాపం చేసినోడా? పెద్దగా చెప్పండి. ఫ్యాన్ వచ్చింది లే, పెద్దగా చెప్పండి. పరిశుద్ధుడు పశ్చాత్తాపడే అవసరం లేదు కదా. మరి ఏబు నేను ఇంత మంచివాడిని, అంత మంచివాడిని, ఇంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధుని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా అంటున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడంటే అసలు అలా అనుకోవటమే నా పెద్ద పాపం, అందుకే పశ్చాత్తాపడుతున్నాను. నేను ఇంత మంచివాణ్ణి అని అనుకోవటమే, నేను ఇంత నీతిమంతుణ్ణి అనుకోవటమే, నేనింత భక్తిపరుణ్ణి అనుకోవటమే, నేనింత దయగలిగిన వాడిని అనుకోవటమే, నేనింత దానగుణం కలిగిన వాడిని అనుకోవటమే పెద్ద పాపం. అసలు నేను అది ఎంత దేవుడి కృప అని ఇప్పుడు అర్థమైంది. అసలు నేను ఇంత అంత అనే అభిప్రాయం నాలో ఉంది. చూసా, దీనికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు. నేను నా స్వనీతి మీద ఆధారపడి నేను దేవుణ్ణి ప్రశ్నించాను. సో నేను పెద్ద తప్పు చేశాను. ఏంటంటే నేను అంత ఇంత అని అభిప్రాయాన్ని నా విషయమై నేను కలిగి ఉండటమే నా పెద్ద దోషం అని పశ్చాత్తాపడ్డాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు? దేవుడు కనిపించినప్పుడా, కనపడకముందా? దేవ దర్శనం పొందిన తర్వాత. సో మనందరినీ కూడా దేవుడు మనం పాపులము అని ఒప్పించడానికి మొట్టమొదట జరగవలసింది ఏంటంటే ఆయన మనల్ని దర్శించవలసి ఉన్నది. మన మనోనేత్రాలను వెలిగించాల్సి ఉంది, లేకపోతే మనం కనపడం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం కూడా తెగ మాట్లాడేమి మాటలు. ఎవరు? నేనా? ఒకళ్ళు కూడా అన్యాయం చేయలే. నేను చూపించు, మరి నా వాళ్ళు ఎవరు అన్యాయం అయ్యారు చూపించు. ఒకళ్ళు కూడా అన్యాయం చేయాలి. ఏదన్నా ఉంటే నా సొమ్ము పోగొట్టుకున్నా కానీ ఒకటి సొమ్ము నేను దోచుకోవాలని అబ్బా ఎట్లా డైలాగ్ లేలే మనం లోకంలో ఉన్నప్పుడు. ఎప్పుడో ఎవడికో 100 రూపాయలు దానం చేసి 100 సార్లు చెప్పాం లేదా? చెప్పలేదా కదా? ఎప్పుడో ఎవరికో 100 రూపాయలు దానం చేసి 100 సార్లు చెప్పాం, దాన్ని 100 మందికి చెప్పాం. ఇట్లాంటి నీలేవు మన లిస్టులో. అవన్నీ చూసుకొని మనల్ని మనం ఏం ఫీల్ అయ్యాం? మనలాంటి మంచి వాళ్ళు ఉన్నారు అసలుకి, మనలాంటి సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు అసలుకి అని తెగ ఫీల్ అయ్యాం. ఎప్పుడైతే ఏందిరా రాలేదు, అది సుత్తన్న తీసుకొని పగల కొట్టంటారు దాన్ని. ఎందుకు అది? నాకు గాలి రాట్లా, వాళ్ళకి గాలి రాట్లా, అల్లాడిపోతుంటే బిడ్డల పాపం. కాస్త గట్టిగా ఇసురుకోండి, పర్లేదు ఇసురుకుంటాను నేనండి, చెప్పేది వినండి. ఆ కట్టను సరిగా పైకి ఎత్తారు, అది కూడా సరిగా ఎత్తారు, పైకి మర్చి కట్టాడు. ప్రార్థన చేసేయమంటారా లేకపోతే వింటారా? మీకు గాలి రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారేమో అని. పర్లేదా? అది నేను మానుకుంటానా చెప్పకుండా? మీకు రావట్లా, నాకు రావట్లా. అది చెమట బాసం చూడండి. కాబట్టి దేవుని ముందుకు వచ్చినప్పుడు, దేవుడు తన దర్శనమును మనకు అనుగ్రహించి మనోనేత్రాలు వెలిగించినప్పుడు, బాగా వినండి, మన బతుకేందో మనకు అర్థమైద్ది. మన బ్రతుకు మనకు అర్థమగునట్లు, మనం పాపులమని మనకు తెలియనట్లు దేవుడు మొట్టమొదట మనల్ని దర్శించవలసి ఉన్నది. ఇప్పుడు మీలో ఎంతమంది నేను పాపిని అని ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. నేను నీతిమంతుడిని కాదు, నీతిమంతురాల్ని కాదు, నేను పాపిని. ఒకవేళ పరిశుద్ధత ఏదన్నా ఉంటే అది క్రీస్తు రక్తమును బట్టే నాకు, లేకపోతే లేదు అన్నోళ్ళ చేతులు ఎత్తాలి. ఈ సంగతి మీకు ఎలా తెలిసింది నేను చెప్పనా? మీ మనోనేత్రాలు దేవుని దర్శనమును చూశాయి. లేకపోతే చచ్చిన ఒప్పుకోరు. అబ్బా 100 మంది నైనా దబాయిస్తారు. ఎవరు నేనా ఓహో అంటారనమాట. ఇప్పుడైతే ఎవరు పరిశుద్ధుడు? నేనా ఓహోహో అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవునికి మహిమ. ఇప్పుడు ఎంత బాగా మీరు ఒప్పేసుకున్నారండి, నేను పాపిని, నేను దోషిని, అపరాధిని అని అందరూ కూడా హోల్ హార్టెడ్గా హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు. ఎలా తెలుసు మీకు? ఏబుకు ఏ దర్శనం కలిగిందో, యెషయాకు ఏ దర్శనం కలిగిందో ఆ దర్శనం నీకు కలిగింది.
యెషయాకు కలిగిన దర్శనం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. యెషయాకి చెప్తున్నారు దూతలు, ఓ యెషయా, దేవుడు తప్ప పరిశుద్ధుడు ఎవడూ లేడు నాయన. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటుంటే ఆ దర్శనం చూసిన యెషయా గుండె జారిపోయింది. జారిపోయి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైతే దేవదర్శనం పొందేటప్పుడు అయ్యో అయ్యో అని కేకేశాడండి. యేసు ఏమన్నాడో తెలుసా? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు. సో దేవదర్శనం మనకు కలిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇక ఎదుటి వాళ్ళలో లోపాలు వెతకం. వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, వీళ్ళు తేడా, వాళ్ళు తేడా అనం. నేను తేడా అంటూ మొదలు పెడతాం. ఏమండి, దేవదర్శనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి కలిగిద్దో అతనికి అంతర్ముఖ దర్శనం కలిగిద్ది. అంటే తన్ను తాను చూసుకునే ఆ లక్షణం వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవదర్శనం ఒక వ్యక్తికి ఎప్పుడైతే కలిగిద్దో ఆ వ్యక్తికి అంతర్ముఖ దర్శనం కలిగిద్ది. ఇక తన్ను తాను చూసుకోవటం మొదలు పెడతాడు. ఈ శుభలక్షణం మీలో ఎంతమందికి ఉంది? అన్న పక్కోళ్ళ సంగతి ఏమో కానీ నన్ను నేను విమర్శించుకొని నాలోనికి నేను చూసుకొని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటా ఉంటానన్నా, నాకు ఆ లక్షణం ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా. అంటే మీలోకి మీరు చూసుకునే ఆ లక్షణం ఇంకా మీకు రాలేదంటే ఇంకా సరైన దర్శనం నీవు పొందలా. పొందితే ఖచ్చితంగా ఏమొచ్చిందో తెలుసా? ఎదుటి వాళ్ళని వెతకడం తర్వాత ముందు మనలోనికి మనం పరిశీలించుకొని విమర్శించుకునే తత్వం వస్తుంది. ఒకవేళ దేవదర్శనం కలిగి నువ్వు ఉన్నట్టయితే ముందు నీలో కనపడే లక్షణం ఇదే, గుర్తుపెట్టుకో. ఏదంటే తనలోనికి తాను. యెషయా తనలోనికి తాను చూసుకున్నాడు, ఏబు తనలోనికి తాను చూసుకున్నాడు, పేతురు సహా. దోణెను కొంచెం లోతునకు నడిపించి వల వేయి అన్నాడు, వేశాడు. రాత్రంతా నడి సముద్రంలో ట్రై చేసినా ఒక చేప పడలా. కొంచెం లోతుకు నడిపి దరినే వలేపిస్తే 2 దోణెలు మునిగే అంత చేపలు వచ్చినాయి. 2 దోణెలు మునిగే అంత చేపలు వచ్చినాయి. ఆ చేపల రాశికి అతడు విభ్రాంతి నొంది యేసుప్రభు దోణిలో కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళు ఎదుట సాగిలపడి ఏమన్నాడో తెలుసా? లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి. వాళ్ళని దీని శామ్యుయేల్, వాళ్ళని దీని. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు. రెండో ఫ్యాన్ కూడా ఏరా. కొంచెం గాలి వస్తుందా? అది చెప్పండి. అదే ఏందండి మీరు ఇంకో ఆ ఫ్యాన్ కూడా ఎత్తాలి, వచ్చిద్దిలే. చేపల రాశిని చూపించాడు. ప్రభు వచ్చి కూర్చున్నాడు. సీమోను పేతురు అంటాడు, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడు అంటాడు. నన్ను విడిచిపోయా, నేను మంచివాడిని కాదంట. అది లక్షణం. దేవదర్శనం పొందుకున్నవాడు, మనోనేతలు దేవుని చేత సరిగా వెలిగించబడ్డ వాడిలో కనపడే లక్షణాలు ఏంటంటే ఖచ్చితంగా అతడు తను ఏమై ఉన్నాడో ఎరుగుంటాడు. తనేమై ఉన్నాడో ఎరుగుంటాడు. తనలోకి తను చూసుకుంటాడు. ఇది రెండవది. యెషయాకి దర్శనం కనపడింది. యెషయా ఏమన్నాడో తెలుసా? అయ్యో నేను అపవిత్రునయ్యా, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటున్నాను కానీ ముందు నేను తేడా అయ్యా, నేను అలా నేను ఇలా అని చెప్పి తను తాను విమర్శించుకోవటం మొదలు పెడితే శరాపులలో ఒకడొచ్చాడు. కారుతో నిప్పుల కుంపట్లో నుంచి నిప్పును ఒకదాన్ని తీసుకొచ్చి యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో అన్నాడు. వెంటనే ఆ శరాపులలో ఒకడు, పట్కారు ఉంటుంది కదా, పట్కారు ఐడియా ఉందా? ఏవైనా వస్తువులు పట్టుకుంటాం కదండి, దాంతో పట్కారు అంటారు దాన్ని. కారుతో నిప్పుని తీసుకొచ్చి, కుంపట్లో నిప్పుని తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించి, ఇదిగో ఈ నిప్పు నీ పెదవులకు తగిలింది, అగ్ని నీకు తగిలింది కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయును అన్నాడు. ఈ మాట చెప్పకపోతే యెషయా మనిషి అయ్యేవాడు కాదు, ఇక అల్లాడిపోయేవాడు.
ఆ దర్శనం చూసి అయ్యో 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 దేవా నీవు పరిశుద్ధుడవు, నేను అట్లా లేను కదా, నేను పాపిని, అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య నివసించుచున్నవాడను, అయ్యో నేను అపవిత్రుడను దేవా, దేవా నేను అపవిత్రుడను అని విలపించటం మొదలు. దేవ దర్శనం పొందుకున్న వాడికి తనలోనికి తను చూసుకుని అంతర్ముఖ దర్శనం కలుగుతుంది. తన అంతరంగ స్వరూపాన్ని చూసుకునే తత్వం అర్థమవుతుంది, అది అలవడిద్ది. చాలా కీలకమైన మాట ఇది. అలా విలపించుచున్నటువంటి యెషయా దగ్గరికి సెరాపులు అంటే మహాదూతలు అని అర్థం. మామూలు దూతలు వేరు, మహాదూతలు అంటే పెద్ద దూతలిగా. ఆ మహాదూత కారుతో నిప్పు తెచ్చి అతనికి తగిలించి పెదాలకి, ప్రాయశ్చిత్తమైంది నీ పాపానికి, నీ దోషం పరిహరించబడింది, ఇక నీవు నిర్దోషివి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవదర్శనం కలిగిన తర్వాత మనలో కనపడే తత్వం ఏంటి? పరులను నిందించుటయా, లేకపోతే మనల్ని మనం విమర్శించుకునుటయా? సెల్ఫ్ కామెంట్, స్వీయ విమర్శ. ఈ తత్వం అనేది నీకు రాలేదు అంటే ఇంకా నువ్వు దేవదర్శనం పొందలేదని అర్థం. వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, ఆమెలాగా ఏమిలాగా, వాళ్ళు బతికిది, వీళ్ళ బతికిది, వాళ్ళ చరిత్ర ఇది, వీళ్ళ చరిత్ర ఇదని పరులను ఇంకా నువ్వు విమర్శించుకుంటా ఉన్నావు అంటే నీకు ఇంకా సరిగా వెలిగింపు కలగల. నీకు వెలిగింపు కలిగితే పరుల లోపాలు చూసే పరిస్థితి ఉండదు. నిన్ను చూసుకుంటేనే నీకు అసహ్యం పుడుతూ ఉంటుంది. అది మొట్టమొదటిది, దేవుడు మనల్ని దర్శించవలసి ఉన్నది. 2, దేవదర్శనం పొందిన మన పాపాలు మనం ఒప్పుకోవలసి ఉన్నది. అలా ఒప్పుకున్న మనల్ని దేవుడు ప్రక్షాళన చేయవలసి ఉన్నది. ఈ 2 జరిగిన తర్వాత 3వ పని ఉంది. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. సిద్ధపడి ఈరోజు బాప్తిజం కోసం వచ్చిన వాళ్ళందరూ ఒకసారి అలా లేచి నిలబడండి. సిద్ధపడిన వాళ్ళందరూ త్వరగా రైట్. వీళ్ళందరూ కూడా ఈరోజు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందడానికి వచ్చారు. వాళ్ళకి అర్థమైంది ఏమని అంటే తాము పాపులము అని అర్థమైంది. ఏమని అర్థమైంది? తమ దగ్గర పొరపాట్లు, లోపాలు, చిన్నవో పెద్దవో, తెలుసో తెలియకో కొన్ని దోషాలు ఉన్నవి అన్న సంగతి అర్థమైంది. ఎలా అర్థమైందంటారు? దేవదర్శనం కలిగింది, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడి దేవుని ప్రభావ దర్శనం కలిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి తాను ఏమై ఉన్నాడో గుర్తిస్తాడు. అది వాళ్ళు గుర్తించారు. తాము పాపులము అని గుర్తించారు. జన్మతా పాపులము, పితరుల దోషాలు ఉన్నాయి పైన, బాల్యం నుంచి మేము సహా పాపులమే అని గ్రహించి ఈ పాపాలన్నీ కడగబడు నిమిత్తము ఇప్పుడు ఏం చేయాలి అని యెషయా అరిసినట్టు అరిచారు. అయ్యో దేవా నేను పాపిని, దేవా నేను పాపినయ్యా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, రా నమ్మి బాప్తిస్మం పొందు, పాప క్షమాపణ కలుగుతుంది అన్నాడు. రా నా రక్తముతో నిన్ను కడుగుతాను, రా నా కృపను వేడుకో, రెక్కల కిందికి రా అని పిలిచాడు. ఎంతెంత దూరాల నుంచి వచ్చారో, ఎలాంటి ప్రదేశాల నుంచి వచ్చారో అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. రక్షణ కోరి, పాప క్షమాపణ కోరి, ఆత్మరక్షణ కోరి, దేవుని సహవాసం కోరి. మరి ఇంత పాపులమై ఉంటే ఆయనతో సహవాసం, ఆయనతో సహజీవనం చేయలేంగా. ఇప్పుడు ఆయనతో సహవాసం చేయాలంటే, సహజీవనం చేయాలంటే ఇప్పుడు ముందు పాపాలు, అది ఆ పని కోసం వచ్చారు. ఈరోజు మీరు నీళ్ళలో దిగి అడుగుతాను, ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసమని అంటే, బాగా అప్పులైనాయండి, అవి తీరతాయని అని చెప్పవాకండి. చెప్తారా? అబ్బాయికి ఉద్యోగం వస్తే తీసుకుంటాను అన్నాను, అబ్బాయికి వచ్చింది, ఉద్యోగం వచ్చింది, అందుకని తీసుకున్నాను. నేను మొక్కుబడి మాటలు చెప్పొద్దు. మరి ఏం చెబుతావు? ఏమర్థమైంది నీకంటే, నా పాపములు కడగబడు నిమిత్తము, నేను పరలోక రాజ్య వారసుడను అగు నిమిత్తము, నిత్య జీవార్థమైన ఫలము పొందు నిమిత్తము, దేవుని కృపను స్వతంత్రించుకొను నిమిత్తము, దేవుని రాజ్యములో చేరు నిమిత్తం. అయ్యా ఇన్ని మాటలు నేనే ఆడ చెప్పేది అనొద్దు. ఒక మొక్క చెబితే చాలు ఇందులో, అయ్యా నా పాపాలన్నీ కడిగేసుకొని యేసయ్య దగ్గరికి చేరటానికంటే చాలు. మ్యాటర్ నీకు అర్థం కావాలని చెబుతున్నా అంతే. దేవునికి స్తోత్రం. ఓకేనా? నీ పాపముల కడుగు నిమిత్తం యేసయ్య ఏం చేశాడు నీకోసం? ఏం చేశాడమ్మా చెప్పండి అందరూ. యేసయ్య ఏం చేశాడమ్మా నీకోసం? ప్రాణం పెట్టి అంతే అన్నాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు ఆరోహణమై వెళ్ళాడు కదా.
మళ్ళీ వస్తాడా? వచ్చేది రాకడని ఏమంటారు? రెండవ రాకడ. అది జరగబోతుంది త్వరలో. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కలుగును. నమ్మనొల్లకపోయేడు వారలకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి మహిమ. ఎంత అదృష్టవంతులు, ఎంత మంచి తీర్మానం చేసుకున్నారు. ఓకేనా? కూర్చోండి. ఒకవేళ యేసయ్య రక్తం నీ కోసం చిందించబడకపోతే నీ పాపాలు పోయే మార్గం ఏది? ఏమండి? ఎందుకు పోవు సార్? ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలదారణ, కొబ్బరి టెంకాయలు, నిలువు దోపిడీలు, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు మస్తున్నాయి సార్. ఇవన్నిట్లో ఏదో ఒకటి చేసేస్తే పాపం పోయేది. ఎందుకుంటుంది సార్ పాపం? అవునా? పాపం చేయటం మొదటి నేరం అయితే చేసిన పాపాలని కవర్ చేసుకోవడానికి దేవుడికే లంచాలు పెట్టాలనుకోవడం రెండో నేరం. ఈ సంగతి తెలియదు మన వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లా. పాపము చేయుటయే మొదటి నేరం అయితే దాన్ని బాపుకోవడానికి దేవుడికే లంచం ఇచ్చి నోరు మూపించాలనుకోవటం ఇంకా పెద్ద పాపం. చాలామందికి ఇంకా మనోనేత్రాలు వెలిగించబడలా. నాకు వెలిగించబడింది. నాకు ఫస్ట్ నుంచి డౌటు, నేను చేసిన పాపాలకు నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెట్టడం ఏంటి? అలా వదిలిపెడితే దేవుడు నా పాపంలో వాటాదారుడు అవుతాడు కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న నాకు ఫస్ట్ నుంచి ఉండే. కాకపోతే దేవుడు కదా, ఎందుకు వచ్చిన గొడవలే మళ్ళీ కేసులు రాస్తారేమో అని సర్దుకున్నా. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు దర్శనమిచ్చి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ప్రశ్న బలపడింది. మీరు చెప్పండి, తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమా, కమిషన్ తీసుకుని వదిలేయటం న్యాయమా? మరి ఇప్పుడు మందంతా కమిషన్ బేసికేగా. ఇంత పాపం చేస్తే ఇంత అర్పణ, ఇంత పాపం చేస్తే ఇంత అర్పణ, ఇంత చేస్తే ఇంత ఇత్తేజాలు పోయిద్ది. ఎట్లా పోయిద్ది సార్? అది ఎట్లా న్యాయం? తప్పు చేసిన వాడు శిక్ష పొందాలి, లేదా వాని స్థానంలో మరొకడన్నా పొందాలి. ఇది న్యాయం. మనం చేసిన పాపాలకి మనమన్నా శిక్ష పొందాలి, లేదా మనకు జన్మనిచ్చిన వాడైనా ఆ శిక్ష మోయాలి. మనం చేసిన పాతకాలకు న్యాయముగా మనకు శిక్ష విధింపబడింది. అయితే ఆ శిక్ష మన మీద పడకుండా మనందరి జన్మలకు కారణమైనటువంటి ఆది సంభూతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మీద మోపుకున్నాడు దాన్ని. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. ఆయనకేం కర్మ అంటే ఆయనే మనందరినీ పుట్టించినవాడు గనుక. ఆయనే మనలను పుట్టించిన 100వ కీర్తన తీసుకో, 100వ కీర్తన తీసుకో. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన మేపు గొర్రెలమన్నాడు అక్కడ. కీర్తనల గ్రంథము 100వ కీర్తన అండర్లైన్ చేసుకో. ఆయనే మనలను పుట్టించెను. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. వాళ్ళని అండర్లైన్ చేయని. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు చెప్పండి, మనల్ని పుట్టించినోడు ఎవరు? నా పుట్టుక కారణం మా నాన్న అంటాను. మరి మా నాన్న పుట్టుక కారణం వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న పుట్టుక కారణం ఇట్లా అందరి నాన్నలకు పైన అసలు నాన్న ఒకడు ఉన్నాడు, ఆదామని. ఆదాం, ఆయన పుట్టుక కారణం దేవుడు. కాబట్టి పుట్టిన మనందరిని పుట్టించిన అసలు కథానాయకుడు ప్రభువు. ఆయనే మనలను పుట్టించనని స్పష్టంగా బైబిల్లో రాసుంది. కాబట్టి పుట్టిన మనందరి పాపముల కోసం మనల్ని పుట్టించిన వాడు శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు, తనను తాను అప్పగించుకున్నాడు.
ఆయన రక్తము చేత మనకు విమోచన ప్రకటించాడు. నమ్మువారిని కేవలం ఉచితముగా నమ్మువారిని నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఈరోజు మీరందరూ అలా నమ్మి విశ్వాసమును బట్టి రక్షణకు వచ్చారు. దీనివల్ల రక్షణ కన్ఫామ్, అంతేగాని మనం ఇచ్చే అర్పణ తర్పణల వల్ల పోదు. కానీ తెలియక నేను లోకంలో ఉన్నప్పుడు వాటినే చేశాను, దానివల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదని తర్వాత అర్థం చేసుకున్నాను. మరి ఎలా రక్షణ అంటే, యేసు నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయనే నన్ను పుట్టించినవాడు, ఆయనే నా దేవుడు, నా ప్రభువు, నా సృష్టికర్త, నా రక్షకుడు. ఈ సంగతి క్లియర్గా అర్థమైంది. అర్థమైన వాళ్ళందరూ ధన్యులు, నిత్య జీవానికి వారసులు. దీన్ని ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకోకపోతే ఇక మనకు సంబంధం లేదు. చెప్పటమే మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మ, చేయగలిగింది ఏం లేదు. ఎవరిని బలవంతం పెట్టేది ఏమి లేదు. తమకై తామయ్యా నేను పాపినయ్యా, నా పాపాలన్నీ కడిగేసుకోవాలయ్యా, నాకు యేసు ప్రభు రక్తం కావాలయ్యా, నేను బాప్తీసం పొందుకుంటానయ్యా అని మీరు బతిమలాడితే ఇస్తా, అంతేగాని నేను బతిమలాడి ఇచ్చేది కాదు. ఇది నేను బలవంత పెట్టి ఇచ్చేది కాదు. మీరు నన్ను బలవంత పెడితే ఇచ్చేది బాప్తీసం. చెప్పండి, యేసయ్య ఏం చేశాడు మీకోసం? ఇంత చెప్పినాక ఒక ఆమె నీళ్ళలో దించి అడిగితే ఏం చేశాడు యేసయ్య నీ కోసం? మా అమ్మ అంటే ఏం చేసేది అని పేణం తీశాడు అంది. దేవునికి స్తోత్రం. పేణం తీయటం ఏంది పిచ్చిదాన్న అంటే, అదేలే పేణం ఈ బాప్తీసి అంటుంది. కరెక్ట్గా చెప్పు ఇస్తా అంటాను నేను. అది పేణం తీసాడులే అంటుంది. ప్రాణం తీశాడు కాదు పిచ్చిదాన, ప్రాణం తీసుకున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణాల కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు. మామా ప్రాణం ఇచ్చాడు యేసయ్య. ఎంత ప్రేమ మనం అంటే ఆయనకి. ఓకేనా? చెప్పాలి నీళ్ళల్లో. చెప్పకపోతే మళ్ళీ ఒడ్డుకు పంపిస్తారు. బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు అంటే, ఎందుకేంది? ఒక ఆయన అంటున్నాడు, ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం అంటే, ఎందుకే? అందరూ ఎందుకు, నేను అందుకే అన్నాడు. క్యూలో నిలబెట్టి అడిగా, మన ఫాస్ట్ గారు ఒక ఆయన అడిగాడు, ఎందుకు తీసుకుంటున్నావు అంటే, ఎందుకే నీ తెలియదు ఏంది అన్నాడు. అంతటితో ఊరుకులు తెలియనివాడిని పెట్టారేం జడా అన్నాడు. నాకు తెలుసు, అయ్యో నాకు తెలుసు, నువ్వు చెప్పు అంటే, మరి తెలిస్తే నన్ను అడగటం ఎందుకు? అందరూ ఎందుకు, నేను అందుకే. పోనీ లే అంటున్నాడు. ఈ తెలివితేటలేదు అట్ట చూపి వాకండి, చెప్పే జాగ్రత్తగా వింటే ఈ తెలివితేటలతో అవసరం లేదు ఇక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, ఏం చేశాడు యేసయ్య నీకోసం? బాప్తీసం పొందుట ద్వారా ఏం జరిగిద్ది? పాపములు కడగబడతాయి, పరిశుద్ధపరచబడతావు, పరలోక రాజ్య వారసుడివి, వారసురాలివి అవుతావు. బాప్తీసం పొందినాక మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ముందే మారు మనసు పొందావు, ఇక ఆ పాపిష్టి బతుకులోకి వెళ్ళకూడదని నిర్ణయించుకొని దాన్ని విసర్జించి ప్రభు వైపు తిరిగావు. ఇక మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆ లోకం వైపు తిరగకుండా జాగ్రత్త పడాలి. ఓకేనా? నీ మార్పు చూసి ప్రజలు మారాలి. ఇంత భయంకరంగా ఉండే మనిషి ఇంత బాగా మారిపోయింది, ఆశ్చర్యం అని మారాలి. నిన్న మా బ్రదర్ చెబుతున్నాడు ఒక ఆమె గురించి. వాళ్ళు ఏదో సోదో జాతకాలు చెప్పే వృత్తో ఏదో మొత్తానికి వృత్తి ఆ తల్లిది. 4 క్వార్టర్లు తాగిద్దాన్ని రోజుకి. 4 క్వార్టర్లు. ఆడ మనిషి. నాకు మైండ్ పోయింది. సంపాదన అలాగే ఉంటుంది, తాగుడు అలాగే ఉంటుందంట. భార్యాభర్త ఇద్దరు కూర్చొని తాగుతారంట. అంత భయంకరమైన జీవితం. మరి ఎట్లొచ్చిందో దేవుడి కృప ఈ కూటానికి వచ్చింది. ఆశ్చర్యం. ఎవరు పిలిస్తే వచ్చిందో, మరి ఎందుకు వచ్చిందో, మరి ఎట్లొచ్చిందో మొత్తానికి వచ్చింది. వచ్చిన రోజు దేవుని వాక్యం విని పట్టబడి ఆ మనిషి ఈరోజు తాగటమే కాదు, ఆ సమాజంలోనే గొప్ప బీభత్సం ఆమె. అలాంటి మనిషి ఈరోజు సంవత్సరం అయిపోయింది ఆమె అన్నీ మానేసి. సంవత్సరం. అది వాళ్ళ స్టోరీ చెబితే నాకు మామూలుగా లేదు, నమ్మబుద్ధి కాల, కానీ జరిగింది. రియల్. అంటే అంత మార్పు ఆ సమాజంలో ఈరోజు చాలామంది ఆమెను చూసి మారారట. అసలు ఈ మనిషి ఇంత భయంకరమైన మనిషి. ఫస్ట్ కొద్ది రోజులు నటిస్తుందలే అనుకున్నారట. నటిస్తుందలే, నాటకాలు ఆడుతుందలే అనుకున్నారట. లేదు, నటన లేదు, ఏం లేదు. నిజంగా పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకోవటం, ఆదివారం పూట దేవుని సన్నిధి పరిగెత్తటం, దేవుని సన్నిధిలో ఎదగటం. 1 సంవత్సరం పాటు ఇప్పుడు చూసి
ఇప్పుడు అనేక మంది కదిలించబడి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మార్పు అంటే అది. ఆ మార్పు చూస్తే, మన మార్పు చూస్తే సమాజం ఆశ్చర్యపోవాలి. సమాజం యేసయ్యని వెతుక్కుంటా రావాలి. అలాంటి జీవితం జీవించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. ఏమంటారు? ఇది గుర్తుపెట్టుకోండి. అడుగుతారు మిమ్మల్ని, నీళ్ళలో అడుగుతారు, మీరు చెప్పగలగాలి. మారు మనసు పొందావా అని అడిగితే మొన్న ఒక ఆయన అంటాడు, ఇంకా పొందలా అంటున్నాడు. మారు మనసు అంటే బాప్తిజం అనుకుంటున్నాడు. మారు మనసు అంటే పాపాన్ని వదిలేసిన జీవితం, ఇక చెడిపోయిన వ్యవహారాలు వదిలేసిన జీవితం. వదిలేసావా అని అడుగుతారు. వదిలేసా, ఇంకా దాని జోలికి పోయేది లేదు. ఓకేనా? ఈరోజు ఆయన రక్తంలో కడగబడుతున్నారు, పరిశుద్ధపరచబడుతున్నారు. ధన్యులు. ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తే, రేపు రాబోయే ఉగ్రత తప్పించుకోలేవు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఘోరమైన యాతన. ఆ భయంకరమైన యాతనాకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఉండాలంటే నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు నీకు సువర్ణ అవకాశం ఇచ్చాడు. నమ్మిపోయి బాప్తిస్మం పొందు. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళండి. బాప్తిస్మాన్ని సిద్ధపడ్డ వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. పరిచారకులు వాళ్ళని ఆ షెడ్లోకి తీసుకెళ్ళండి. వెళ్ళిపోండి నాన్న. సిద్ధపడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళు కూర్చోండి, మనం తర్వాత వెళ్దాం. ఈలోపు వాళ్ళకి బాప్తిస్మం తీసుకుని ఎలా జీవించాలో చెప్తారు. వెళ్ళిపోండి తల్లి. సిద్ధపడ్డ వాళ్ళందరూ పరిగెత్తండి. ఆ షెడ్లోకి వెళ్ళిపోండి. అక్కడ ఉంది షెడ్. చకచక అందించండి వాళ్ళకి. పొండి, ధన్యులు మీరు, పొండి. ఎవరైనా స్పష్టంగా వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. ఆ మిగిలిన వాళ్ళు ముందు జరిగేసేయండి. ఇక బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళు ఇక్కడ కూర్చోండి. తర్వాత అంటే కొంతమంది అన్న వాళ్ళకి బట్టలు తీసుకొచ్చానంటే నీ దగ్గర పెట్టుకో, ఇద్దాం. ఇంకొక మాట ఉంది, అది చెప్పమంటారా వద్దా? రైట్, వచ్చేసేయండి. ముందుకు వచ్చి కూర్చోండి. రండి, తొందర రండి. కొన్ని విషయాలు వందనాలు, కొన్ని విషయాలు అక్కడ నేర్పుతారు, కొన్ని హెచ్చరికలు చెప్తారు. అవి తెలుసుకుందరు. కానీ మిగిలిన వాళ్ళు ముందుకు వచ్చేయండి అన్న. మీరు జరగమంటే జరగట్లేదు, కానీ లేకపోతే మీరు కూడా ఒకసారి లేచి నిలబడతారా? లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి. కొద్దిగా నడువులు సర్దుకుంటాయి, అందుకని ఒక్కసారి అలా లేచి నిలబడండి కాస్త ఫ్రీగా. ఇప్పుడు రండి, ముందుకు రండి. ఇప్పుడు రండి. ఎందుకు అలా అక్కడ ఏడో కూర్చోడు? ఏం కర్మ? బుధవారం కాస్త అవకాశం ఉంటుందిగా. మీ మొక్కలు కూడా దగ్గరికి కనపడితే మీరు కూడా కనపడుతుంటారు. నా మొహం కనపడుతుంది మీకు. జరగండి, వచ్చేసేయండి, దగ్గరికి వచ్చేసేయండి చక్కగా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఓకే కదా? కొంచెం ఫ్రీ అయింది కదా? ఇప్పుడు కూర్చోండి. వాళ్ళకి 2 హెచ్చరికలు ఇచ్చి పంపించాం. అసలు ముక్క చెప్పాం వాళ్ళకి చెప్పాల్సినవి. తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, వాళ్ళు తమ ప్రవర్తనను ఎలా కాచుకోవాలి, భక్తిని ఎలా కాచుకోవాలి, ఎలా సిద్ధపడాలి అని కొన్ని హెచ్చరికలు చెప్తారు వాళ్ళకి. ఈలోపు మనం ఈ ఒక్క మొక్క చెప్పుకొని మనం బయలుదేరదాం. 2 సంగతులు ఇప్పుడు మీకు చెప్పాను. యెషయా దేవదర్శనం చూశాడు. రెండవది, తానేమిటో తాను ఒప్పుకున్నాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. అయ్యో దేవా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఏం జరగాల్సి వచ్చింది అంటే ఆయన శుద్ధీకరణ పొందాల్సి వచ్చింది. శుద్ధీకరణ కోసం ఆయన పెదవులు ఎక్కడ అపవిత్రత అన్నాడో అక్కడ అగ్ని టచ్ అవ్వాల్సి వచ్చింది. ఈరోజు మన ఒక పెదవులైనా అపవిత్రమైనవి, మన సర్వ శరీరము మాలిన్యంతో నిండింది. అందుకే మనకి పరిశుద్ధాత్మ అగ్ని నిలువెల్లా దహించాల్సి వచ్చింది మనల్ని.
యేసు ప్రభు మీదికి పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు? అగ్నిలాగా వచ్చాడా, పావురంలాగా వచ్చాడా? పావురంలాగా వచ్చాడు. అపోస్తలుల మీదకి ఎలాగొచ్చాడు? ఎందుకని వాళ్ళ మీద కూడా పావురంలాగా దిగి రావచ్చుగా. యేసు ప్రభువులు అంటే ఏ పాపము లేదు, ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడు గనుక పావురంలాగా దిగి వచ్చాడు. అపోస్తలుల్లో కానీ మనలో కానీ లోపాలు, పొరపాట్లు, బలహీనతలు ఉన్నాయి కనుక మనకి అగ్నిలాగా దిగి రావాలి. అగ్ని 2 కార్యాలు చేస్తుంది, లేదా 3 చెప్పొచ్చు. 3. మొట్టమొదటిది, అగ్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అగ్ని వలన శక్తి పుడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వచ్చినప్పుడు శక్తివంతులం అవుతాం. 2, అగ్ని దహిస్తుంది. నువ్వు ఎలాంటి చెత్త అయినా పెట్టు, అగ్ని కాల్చి బూడిద చేస్తుంది. అలాగూ ఆయన అగ్నిగా మన మీదికి రావటం వల్ల మనలో ఉన్నటువంటి మురికి, కల్మషం, చెత్త అంతా కాల్చివేయబడుతుంది. మన అపవిత్రత అంతా కాల్చివేయబడుతుంది. 3వది, అగ్ని వెలుగును సూచిస్తుంది. వెలుగు, అగ్ని వెలుగుతుంది. సో దేవుని కృప ద్వారా మనం వెలిగించబడాలంటే, శక్తితో నింపబడాలంటే, శుద్ధీకరణ పొందాలంటే మన మీదకి ఎలా దిగి రావాలి? అగ్ని రూపంలోనే దిగి రావాలి. అందుకే మీరు నీళ్లలో బాప్తిస్మం పొందారు, ఇంకొంతకాలమునకు మీరు పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ముంచబడుట. ఇప్పుడు యెషయా పెదవులే అగ్ని టచ్ అయింది, కానీ మనకైతే నడినీతి మొదలు అరికాల వరకు నిలువెల్లా మనం దేవుని అగ్ని చేత దహించబడాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. దేవుని పరిశుద్ధాత్మ అగ్నిని కోరేటప్పుడు ఏమని అడగాలి తెలుసా? నా నిలువెల్లా దహించు తండ్రి, నా చేతలను, నా నడతలను, నా తలంపులను, నా ఆలోచనలను, నా హృదయ ఆలోచనలను అన్నిటినీ కూడా దహించు. ఎందుకంటే చేతలు మంచివైతే అయి ఉండొచ్చు, కానీ నడతల్లో తేడా ఉండొచ్చు. నడతలు చేతలు మంచివై ఉండొచ్చు, కానీ తలంపుల్లో తేడా ఉండొచ్చు. ఇవన్నీ బాగుండొచ్చు, హృదయం చెడిపోయి ఉండొచ్చు. లేకపోతే ఇవన్నీ బాగుండొచ్చు, చూపు చెడిపోయి ఉండొచ్చు. ఇవన్నీ బాగుండి ఉండొచ్చు, నాలుక జారుతుండొచ్చు. అగ్ని నాలుక ఎట్టబడితే అట్ట మాట్లాడుతుండొచ్చు. అందుకే నా నాలుకని అగ్ని చేత దహించబడాలి, కళ్ళు అగ్ని చేత, నా తలంపులు అగ్ని చేత, చేతలు, నడతలు, సర్వ శరీరము నీ అగ్ని చేత దహించు దేవా, నన్ను శుద్ధి చేయి అని అడగాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అగ్ని వలె దిగి రావాలి. అప్పుడే మనం సంపూర్ణంగా శుద్ధీకరణ పొందుతాం. ఇది యెషయా దగ్గర అర్థమవుతుంది. పెదవులు అపవిత్రం అన్నాడు కనుక పెదవులకు అగ్ని టచ్ అయింది. ఇప్పుడు మన పెదవులు ఒక్కటేనా? మన చూపులు, మన చెవులు, మన నడతలు, మన చేతలు, మన హృదయాలోచనలు, మన తలంపులు అన్నిట్లో ఉంది కదండి కల్మషం. ఇప్పుడు అగ్ని ఎక్కడెక్కడ టచ్ కావాలి మనకి? యెషయాకి పెదవులు, మనకి సర్వ శరీరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? రైట్. ఈ విధంగా సర్వ శరీరం శుద్ధీకరించబడిన తరువాత, ఆ తరువాత 3వ పని ఉంది ఇక మనతో. మొదట దర్శించాడు, 2 పాపమును గూర్చి ఒప్పించాడు, 3 శుద్ధీకరణ జరిగించాడు, 4 ఆ తర్వాత అంటున్నాడండి. ఇదంతా జరిగిన తర్వాత అంటున్నాడు ఏమన్నా తెలుసా? మేము ఎవని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవును అన్నాడు అక్కడ. అప్పుడు యెషయా అన్నాడు, ప్రభువా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా అప్పుడు వెళ్ళు అన్నాడు. నువ్వు పోయి అంటే వెళ్ళి. ఓకే, ఇప్పుడు 3వ మాట ఏంటంటే ఇక వెళ్ళుము. అర్థమవుతుందా? మొదటిది ఏంటి? దేవదర్శనం అని రాసుకో. మొట్టమొదటిది దేవదర్శనం. 2వది దేవదర్శనం పొందినోడికి అంతర్ముఖ దర్శనం కలిగిద్ది, అంటే తనను తాను చూసుకుంటాడు. ఇది 2వది. తనను తాను చూసుకున్నప్పుడు తన లోపాలు తనకు అర్థమవుతాయి, దేవుణ్ణి వేడుకుంటాడు, దేవుడు తన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు, అయిపోయింది. ఈ 2 దర్శనాలు పొందిన వాడికి 3వ దర్శనం కలిగిద్ది, అదే ప్రజాదర్శనం. 3వది ఏంటి? ప్రజాదర్శనం. అంటే ప్రజలను గూర్చిన భారం ఇస్తాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు మొట్టమొదటిది ఎప్పుడో 2002వ సంవత్సరం మార్చి నెల చివరిలో ఒక రాత్రిలో యేసయ్య దర్శనం కలిగింది. కలిగి చర్చికి వెళ్ళాను, పాపినను ఒప్పుకున్నాను, పాపాలు కడగబడి నిమిత్తం 2002 ఏప్రిల్ 17న బాప్తిస్మం పొందాను. అప్పుడు 2 పనులు అయిపోయినాయి. యేసయ్యను చూశాను, అంటే ఆయన దర్శనం పొందాను మనోనేత్రాలతో. ఇప్పుడు అంతర్ముఖ దర్శనం కలిగింది, అంటే నా బతుకు నేను చూసుకున్నా. అర్జెంటుగా కడిగేసుకోవాలనుకున్నా, పోయి బాప్తిస్మం పొందినాక అప్పుడు ప్రజా దర్శనం ఇచ్చాడు. ఇక
మూడవ దర్శనం ఏంటంటే, కడగబడిన వాడికి ఇక ఆత్మల భారం. ఇప్పుడు పోమంటాడు ఆయన. కడగబడ్డావుగా, శుద్ధీకరణ పొందావుగా, విశ్వాసమును బట్టి మనోనేత్రాలతో నా పరలోక రాజ్యాన్ని చూసావుగా, నన్ను చూసావుగా, నా శిలువను చూసావుగా, పో. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఈ మూడవది కూడా దేవుని కృప వల్ల నెరవేర్చడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడు? ఇక కడగబడ్డావు, శుద్ధీకరణ పొందావు, ఇంకేం చేయాలి ప్రభా? ఇక వెళ్ళన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలను చూడు, ప్రజలను చూడు. నా నామము నెరుగక, సత్యం తెలియక, అజ్ఞానంలో, అంధకారంలో అగ్నిగుండానికి పరిగెత్తుతున్నారు. నిత్యము మండే నిత్య నాశనానికి, నిత్య అగ్నిగుండానికి వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళకి నన్ను గురించి చెప్పు, వాళ్ళకి నన్ను గూర్చిన సాక్ష్యం ఇవ్వు, నా ప్రేమను వాళ్ళకి ప్రకటించు, వాళ్ళ ఆత్మల రక్షణ కోసం భారంగా ప్రార్థించు, వారి ఎదుట మాదిరికరమైన జీవితం జీవించు, వారికి శుభవార్త ప్రకటించు అని మూడవదిగా పంపుతున్నాడు. ఏమండి, ఇలా మూడవదిగా ఆయన నిన్ను పంపుతున్నాడని నీకు తెలుసా? నిన్ను వెళ్ళమంటున్నాడని నీకు తెలుసా? నీ తోటి వారికి, సాటి వారికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఇరుగు పొరుగులకు, బంధువులకు, సమాజానికి క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇమ్మని నిన్ను ప్రేరేపిస్తున్నాడని నీకు తెలుసా? అసలు ఆ దర్శనం ఇంకా నీకు వచ్చిందా? లెక్క ప్రకారం రావాలే. మూడో మాట అదేగా. ఫస్ట్ దర్శనం, తర్వాత అయ్యో అపవిత్రమైన పెదాలు కాల్చి శుద్ధీకరించాడు. తర్వాత ఏమన్నాడు? పోయి నేను చెప్పింది చెయ్యి, ఇక వెళ్ళు అన్నాడు. రెండు ఓకే. ఈ మూడోదే చాలామంది పట్టించుకోవటల్లా. ప్రతి విశ్వాసికి, క్రీస్తు రక్తంలో కడగబడి మనోనేత్రాలు వెలిగించబడిన ప్రతి విశ్వాసికి, నువ్వు సేవకుడివి కావసరలా, సేవకురాలివి కావసరలా, నువ్వు పాస్టర్వి కావసరలా, పాస్టర్వి కావసరలా, నువ్వు అయినా కాకపోయినా, మూడవ మెట్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు తెలుసుకున్న రక్షకుని గూర్చిన శుభవార్త నీకు అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు నువ్వు పంపిణీ చేయాలి, ఇతరులకు నువ్వు తెలియజేయాలి. అది నీ బాధ్యత. అది పాస్టర్ల పని అని అనుకుంటున్నారు చాలామంది అర్భకులైన విశ్వాసులు. అర్భకులైన విశ్వాసులు, మిమ్మల్ని కాదులే, అర్భకులైన విశ్వాసులు అంటున్నా. అది పాస్టర్ల పని అనుకుంటున్నారు. నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ కొలీగ్స్కి ఎవరు చెప్తారండి? పాస్టర్ వచ్చి చెబుతాడు అడిగి. నువ్వు చదువుతున్న కాలేజీలో నీ తోటి స్టూడెంట్స్కి ఎవరు చెప్తారు? చెల్లి, పాస్టర్ వచ్చి చెబుతాడు అక్కడికి. నీవు నివసిస్తున్నటువంటి నీ ఊరు, నీ గ్రామం, నీ పట్టణం, నీ ప్రజలు, నీ ఇరుగు పొరుగులకి ప్రభువుని ఎవరు పరిచయం చేస్తారు? తల్లి, తమ్ముడు, పాస్టర్ వస్తాడా? నువ్వు చేయాలా? దర్శనం ఎవరికి ఇచ్చాడు? రక్తంతో ఎవరిని కడిగాడు? చెప్పండి. ప్రభు దర్శనం, సిలువ దర్శనం ఎవరు పొందారు? పొందితే చేయొచ్చు. నేను పొందాను అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఆయన రక్తంలో ఎవరు కడగబడ్డారు? కడగబడ్డోళ్ళు చేతులు ఎత్తండి. నేను కడగబడ్డాను, బాప్తిసం పొందాను, కడగబడ్డానని చేయొచ్చు. కడగబడ్డావు అంటే ముందు దర్శనం నమ్మావు, సిలువ దర్శనం నమ్మావు, కడగబడ్డావు. మరి మూడో మాట నాకా మీకా? రెండు మాటలు నీకైనప్పుడు మూడో మాట కూడా మరేంది నాకు వదిలిపెట్టి మీరు తిరుగుతున్నారు బలాదులుగా బజార్లో ఉంటే? పాయింట్ అర్థమైందా? రెండు నీకను, ఒకటి నాకు ఇచ్చా.
ఏమన్నా న్యాయమేనా ఇది? 3 నీయే కదా. దర్శనం ఇచ్చింది నీకు, రక్తంతో కడిగింది నిన్ను, పరిశుద్ధపరిచింది నిన్ను, ఇక వెళ్ళి నా కొరకు పని చేయమని చెప్పింది నీకు, ఇతరులకు శుభవార్త చాటించమని చెప్పింది నీకు. ఆ 3వ మాట నీకే. మరి నాకు కూడా అదే చెప్పాడు, నేను నెరవేర్చానండి. మా కుటుంబ సభ్యులను వదిలిపెట్టలేదు, బంధువులను వదిలిపెట్టలేదు, ఇరుగు పొరుగులను వదిలిపెట్టలేదు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ సమాజాన్ని ప్రభావితం చేశాను, చిలకలూరుపేటకు వచ్చినప్పుడు ఇక్కడ సమాజానికి సాక్ష్యం ఇచ్చాను క్రీస్తు గురించి. నీకంటే పని పాట లేదు మాకు, బాగులేని పనులు ఉన్నాయి అంటారా? ఏమండి, నేను పని పాట లేకుండా గాలికి తిరిగానా? భార్య పిల్లలు ఉన్నారండి నాకు, 2 పిల్లలు, భార్య, ముసలాళ్ళైన తల్లిదండ్రి, కుటుంబం, తల్లిదండ్రిని కోల్పోయిన 3 పిల్లలు, పెద్ద ఫ్యామిలీ నాది. ఆ కుటుంబాన్ని కష్టపడి ఒక పక్క పోషించుకుంటా, హలో, పని పాట లేకుండా బజార్ల మిటి రోడ్ల మిటి బలాదురుగా తిరిగినోడు కాదు వీడు. ఆ కుటుంబాన్ని కష్టపడి ఒక పక్క పోషించుకుంటా, ప్రభు చెప్పాడు కదా, వెళ్ళు నా పని చేయని. అప్పుడు పాస్టర్ని కాల, నా భార్య పాస్టర్మా కాల. ఇంతవరకు ఆమె బలిపీఠం మీద కనపడిందా? చూసారా ఎప్పుడన్నా మీరు ఆమెను ఒకసారన్నా? ఆమె రమ్మన్నా రాదు. మరి నన్నేం చేయమంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట చెప్తున్నా, నేనేం పాస్టర్ని కాలా. ఒక వర్కర్ని కష్టపడి వెట్టి చాకిరీ చేసుకుంటూ నా ఫ్యామిలీని పోషించుకుంటూ, మరో పక్కన దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. పోయి నీకు తెలిసిన వారందరికీ సువార్త ప్రకటించంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ప్రకటించాను, చిలకలూరుపేట ఇక్కడ ఉపాధి కోసం వచ్చి ఇక్కడ జీవించడం మొదలుపెట్టి ఇక్కడ సమాజానికి ప్రకటించాను. శాంతినగర్ నేను నివసించింది, శాంతినగర్లో చాలా కుటుంబాలు బాప్తీసంలోకి వచ్చాయి. వేసుకునే గుడ్డ దగ్గర నుంచి ప్రతి దాని విషయంలో కూడా కంట్రోల్ చేసుకొని మాదిరికరమైన జీవితం ఇచ్చి, భక్తిని చూపించి, ఆత్మీయతను చూపించి, ఆ సమాజంలో చాలామంది బాప్తీసంలోకి వచ్చేదానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అది అయిన తర్వాత సేవలోకి వచ్చా. సేవలోకి రాకముందే దాదాపు 40-50 మంది ప్రభావితమయ్యారు. నేను పాస్టర్ని కాలా, పాస్టర్మని కాలా. అదంతా జరక్క మునిపే 40 నుండి 50 ఆత్మల రక్షణలోనికి వచ్చేటట్టుగా దేవుడు కృపనిచ్చాడు. 3వ మాట నెరవేరింది అట్లా నా లైఫ్లో. మరి నువ్వు, నీ సంగతి ఏంది? 2 మాటలే తీసుకొని ఆగిపోయావేంది? మరి 3వ మాట ఎవరు నెరవేర్చాలి? ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఎవరు నెరవేర్చాలి 3వ మాట? చెప్పు, గట్టిగా చెప్పు. మేమేనా, నేనేనా? అది గట్టిగా చెప్పు ఆ మాట. ఇంకోసారి చెప్పు, భలే ఉంది, ఇంకా బాగుంది, ఇంకోసారి చెప్పు. ఎంతవరకు నెరవేర్చా మరి నువ్వు? కొంతమందికి ఏం సిగ్గు, పక్కింటి అవి కూడా చెప్పరు. ఏమమ్మా మీ ఇంటి పక్క ఇంకొకసారి లైఫ్లో సువార్త చెప్పావంటే అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. అంటే మనం మన ఇంట్లోనే ఉంటాం, అసలు మన పక్కింటి పలకరించు అన్నయ్య, మనకెందుకు అన్నయ్య, ఎవరు ఎట్లా చేస్తే మనకెందుకు అన్నయ్య? అప్పుడు నువ్వేం క్రిస్టియన్, నువ్వేం క్రైస్తవుడు, నువ్వేం క్రైస్తవురాలివి? ఎవడు ఎట్లా చేస్తే మనకెందుక? ఆ మొక్క ఏసై అనుకుంటే మొత్తం పోయి పాతాళంలో పడేవాళ్ళంగా. అదే మొక్క శాలేమని అనుకుంటే నీకు రాదుగా వాక్యం. ఎవరు ఎట్లా చేస్తే మనకెందుకు అనుకుంటే ఎట్లా అండి? అది క్రైస్తవుడి మనసు కాదండి. అవసరమైతే సిగ్గుమాలు పలకరించాలంతే, పలకరించాలి, మాట్లాడాలి. నీ రక్షకుని గురించి వాళ్ళకు ప్రకటించకపోతే రేపు అగ్నిగుండంలో పడి వాళ్ళు ఉన్నంతకాలం నిన్ను తిడతానే ఉంటారు. మా ఇంటి పక్కన ఉందో దరిద్రపతి, ఆదివారం రాగానే బైబుల్ తీసుకొని పోయింది, ఒక పూట నా యేసు ప్రభు గురించి చెప్పలా దీని అని తిడతారు. ఇక ఆ పదాలు మీరే వేసుకోండి, అక్కడే పదాలు వేసుకుంటారు. మా ఇంటి పక్కన ఉందో దరిద్ర మోకంది ఒక్కసారి కూడా చెప్పలా. ఒక్కసారన్నా చెప్పి ఉంటే నేను ఖచ్చితంగా వినేదాన్ని అంటారేమో. రేపు నీ తోటి స్టూడెంట్స్ అనే అవకాశం ఉంది, నీతో జాబ్ చేసే నీ కొలీగ్స్ అనే అవకాశం ఉంది, నీ కంపెనీలో నీతో పాటు వర్క్ చేసేటువంటి సాటి వర్కర్ అనే అవకాశం ఉంది. గుండెల్లో భయం ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు? ఇక వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఏం చేయాలి? మనుషులను బట్టు ఆత్మలకు నన్ను పరిచయం చేయన్నాడు. చాలామంది ఈ పనిని నిర్లక్ష్యం చేశారు.
మనం శ్రమ పొందడానికి ఇది కూడా ఒక కారణం. అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. మనం పొందే శ్రమల్లో ఒక విధంగా శ్రమలో వచ్చే కారణాల్లో ఒక కారణం మనం క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయకపోవటం వల్ల కూడా శ్రమ వచ్చింది. ఏం చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు, నేనేం చెప్పాను? ఏంది? నోటు చెప్పుకోండి, నోటు చెప్పుకోండి అమ్మా. శ్రమలు రకరకాల కారణాల చేత వస్తాయి. పాపానికి శిక్షగా శ్రమలు వస్తాయి, అగ్ని పరీక్షగా శ్రమలు వస్తాయి, గొప్ప దీవెనలకు ముందుగా దేవుడు శ్రమలను అనుమతించే అవకాశం ఉంది. మెప్పు మహిమ ఘనత పొందడానికి శ్రమలు వస్తాయి, మనలో ఓర్పు పరిస్థితిని డెవలప్ చేయడానికి శ్రమలు వస్తాయి. ఇలా శ్రమలు వచ్చే కారణాలు రకరకాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం మనం చేయాల్సింది చెయ్యకపోవటం వల్ల శ్రమ వచ్చింది. ఏమండి, దేవుడు చేయొద్దన్నయ్య చేయొచ్చా? పెద్దగా చెప్పండి. చేయొద్దన్నయ్య చేయొచ్చా? చేయొద్దన్నయ్య చేస్తే ఏమైద్ది? పాపమైద్ది. చేయొద్దన్నయ్య చేయటం ఎంత పాపమో, చెయ్యమన్నయ్య చెయ్యకపోవటం కూడా అంతే పాపం. రేపటి రోజున మనం చేయొద్దన్నయ్య చేసిన పాపాలు మనకు ఎక్కువ కనపడవు, ఎందుకంటే మనం జాగ్రత్తగానే ఉంటాం. కానీ చెయ్యమన్నవి చేయలేదు చూడు, ఆ పాపాల లిస్ట్ ఎక్కువ ఉంటుంది రేపు. అక్కడ గుండెల్లో భయం ఉండాలి. మేలైనది చెయ్యని ఎరిగి ఉండియు అలాగూ చెయ్యని వానికి శ్రమ. సువార్త ప్రకటింపకపోయిన ఎడల శ్రమ. అది పాస్టర్ పనే, పాస్టర్ పనే. నువ్వేమో ఆదివారం పెద్ద బైబిల్ సంకలో పెట్టి డింగ్ 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 అనుకుంటా వచ్చి డింగ్ డింగ్ పోతావా? ఇది నీ భక్తి, అది నీ భక్తి. వచ్చి కాసేపు హల్లెలూయా స్తుతి మహిమ ఎలా పొడు దేవునికి చెదము అని ఆ తర్వాత ఇంటికి పోవటమా? చెప్పవా ఎవరికి? నువ్వు సిగ్గా? వారు నరకానికి పోతున్నారుగా, నీ బంధువులే నశించిపోతున్నారుగా. అసలు నమ్ముతున్నావా నరకం ఉందని? నువ్వు నమ్ముతున్నావా అసలు? ముందు నువ్వు నమ్మితే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు చెల్లి? అన్నం ప్రశాంతంగా ఎలా తింటావు? నీ ఫ్యామిలీ రక్షించబడకపోతే కన్నీళ్ళు రావు, ఏడుపు రాదు. నిన్నెంతో ప్రేమించే తండ్రి నరకానికి భయపడి అగ్ని ఆరని పురుగు జావని స్థలంలో కేకలేస్తుంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? మరి నీ తండ్రికి శుభవార్త చెప్పకపోతే మరి అతను ఎలా రక్షించబడతాడు? మరి నీ తల్లి రక్షించబడలేదు, నీ తండ్రి రక్షించబడలేదు, నీ పిల్లలు రక్షించబడలేదు, నీ భర్త రక్షించబడలేదు, నీ భార్య రక్షించబడలేదు, తోడబుట్టిన అన్నదమ్ములు రక్షించబడలేదు, నీ సమాజంలో నిన్నెంతో ప్రేమించి గౌరవించేటువంటి నీ ఇరుగు పొరుగులు రక్షింపబడలేదు. నీ గుండెల్లో ఇంత బాధ లేదు, ఇంత గాయము లేదు. ఈ సమాజం రక్షించబడలేదు. ఈ సమాజం కోసం బాధపడతా ఉన్నాను, రోజు బాధపడతా ఉన్నాను. అయ్యో ఈ సమాజం ఎప్పుడు దర్శించబడిందని. నా పట్టణంలో ఇంకా చాలామంది రక్షింపబడలేదు, వాళ్ళ కోసం బాధపడతా ఉన్నాను. అయ్యో వాళ్ళు ఇంకా ఎప్పుడు రక్షించబడతారని. ఇంకెక్కువ చెప్పను, అయిపోయింది. ఎందుకు మ్యాటర్ అర్థమైనా నాకు ఇంకెందుకు అనవసరంగా. ప్రతి విశ్వాసి బాధ్యత, విశ్వాసి నెరవేరిస్తే ఈ సమాజం ఎప్పుడో రక్షణలోకి వచ్చేది. కానీ విశ్వాసులు ఆత్మభారం కలిగి లేరు, ఆత్మల భారం కలిగి లేరు. విశ్వాసులు ఆస్తుల భారం కలిగి ఉన్నారు, ఆస్తుల భారం కలిగి ఉన్నారు. వ్యాపారాలు డెవలప్ కావాలా, ఉద్యోగాలు రావాలా, బాగా పైసలు కమాయించాలా, కారు కొనాలా, బిల్డింగ్ కట్టాలా, పొలాలు సంపాదించాలా, స్థలాలు సంపాదించాలా, సమాజంలో ఒకడికంటే బాగా మిన్నుగా ఉండాలా, అన్నీ తెచ్చుకోవాలా, అన్నీ అనుభవించాలా, అన్నీ బాగా సిరిని ప్రేమించే స్థితిలో ఉన్నారు. ఆఖరికి భక్తి చేసినా, యేసయ్యకు ప్రార్థన చేసినా, దేవుని సన్నిధికి వచ్చినా అదే గొడవ. ఆత్మల భారంతో ఎంతమంది ఉన్నారండి? అయ్యో ఆత్మలు నశించిపోతున్నాయి, అమ్మో వీళ్ళకి సువార్త సత్యం అందకపోతే అగ్నిగుండానికి పోతారే అని ఎంతమంది భారం కలిగి ఉన్నారండి. ఏమంటే నేను చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళకంటే చదువు లేనోళ్లే గొప్పండి. కొంతవరకు చదువు లేనోళ్ళకి ఈ మాట అందిస్తే, అమ్మో నేను చెప్పకపోతే వీళ్ళు అగ్నిగుండానికి పోతారంట అని పసిబిడ్డల్లాగా ఆ మాటలు నమ్మి ఎంతమందికి చెబుతారో. చదువు లేనోళ్ళు ఏమండి, చదువుకున్నోళ్ళు దిక్కుమాలిన లాజిక్లన్నీ పెట్టుకొని దేవుడు ఎందుకు పంపిస్తాడులే అంత తేలిగ్గా, మనం సువార్త చెప్పకపోయినా ఆత్మలు అగ్నిగుండానికి ఏం పోవు, దేవుడు న్యాయవంతుడు, వాళ్ళని ఏం పోనీయడని దిక్కుమాలిన లాజిక్లన్నీ దేవుడు అడుకొని చెప్పరు. సువార్త పరిచయం చేయరు, ఆత్మల భారం కలిగి నడుచుకోరు. నేను చెప్పానండి, ఒక మాట చెబుతానండి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, విశ్వాసులే. ముగిస్తానండి, ఈ 2 ముక్కలు చెప్పి ముగిస్తా. బాప్తిస్మాలు ఉన్నాయి కదా, అందుకని మనం ఎలా తయారు కావాలో చెప్తున్నానండి. నేను
నా ఫ్యామిలీకి చెప్పుకున్నాను నేను, మన దగ్గరికి ఎవరిని పంపించినా, మనల్ని ఎవరి దగ్గరికి పంపించినా గుర్తుపెట్టుకోండి, మనం ఆ ఆత్మల్ని రక్షించాలి. ఆ ఆత్మల్ని రక్షించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ ఎదుట మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2, వాళ్ళకి దేవుని ప్రేమ చూపాలి. 3, ఛాన్స్ దొరికితే వాళ్ళకి యేసయ్యని పరిచయం చేయాలి. ఎవరన్నారా అని ఒక ఆత్మ అంతే. మనం ఆడికి పోయినా మన దగ్గరికి ఎవరు వచ్చినా ఒక ఆత్మ వచ్చింది అంతే. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, పాలు పోసే వ్యక్తిని కూడా వదిలిపెట్టరు. అన్ని ఇళ్ళమ్మడి తిరిగి పాలు పోస్తాడా? వాళ్ళ ఇంటి దగ్గర పాలు పోయటానికి పోతే మా పాలు ఆయన వచ్చాడు, పాలు పోయించుకోండి అనరు. తమ్మీదా కూసో, మా అన్న వచ్చిండు, పాలన్న వచ్చిండు, రా 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 చాయ్ తీసురా. అయ్యా ఇంకా తిరగాల్సిన ఇల్లు ఉన్నాయి, పర్లేదులేండి. ఇంకా పాలు పోయాల్సిన ఇల్లు ఉన్నాయండి, పర్లేదులేండి. లేదు బేటా కూసో, ఎండకు తిరుగుతున్నావు, కూసోయా, ఎప్పుడు లేచినావో, ఎప్పుడు తిన్నావో, నీళ్ళు తాగుందని నీళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు. నీళ్ళు తాగేసరికి ముందే ఛాయ్ పెట్టుంటారు, గరం చేసిస్తారు, వేడి చేసిస్తారు. ఈ కాసిన తాగయ్యా, తపన తీరితే ఇంకా 4 ఇళ్ళు తిరిగి చేయగలుగుతావు, తాగయ్యా. ఆ ఇంటికి వస్తే చాలు, ఖచ్చితంగా మెంటల్గా ఫిక్స్ అయి వస్తాడు. వాళ్ళు నీళ్ళు ఇస్తారు, ఛాయ్ ఇస్తారు. పాలు పోయించుకొని పో అనే వాళ్ళని చూశాడు, గిన్నె తీసుకొచ్చి పాలు పోయించుకొని ఇంట్లోకి వెళ్ళే వాళ్ళని చూశాడు. కానీ పాలు పోసేవాడికి నీ చాయ్ ఇచ్చే కుటుంబం ఆ ఒక్క కుటుంబమే. ఏ కుటుంబం ఆ కుటుంబం అని అతను అంచనా వేస్తాడు చెప్పండి? అది క్రైస్తవ కుటుంబం, అది యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల కుటుంబం. ఏమైందో తెలుసా? తర్వాత ఆ పాలాయన రక్షణ పొందాడు. ఓ రోజు అడిగాడు, నాయనా అన్ని ఇల్లు తిరుగుతానాయన, పొద్దుగల లేచి అన్ని ఇల్లు తిరుగుతానాయన, అన్ని చోట్ల పాలు పోస్తా, కానీ ఒక్కళ్ళు గిన్ని ఛాయలు లేరు. నన్ను చూస్తే ఎందుకేనాయన నీకు అంత ప్రేమ? ఇప్పటికి ఎన్ని రోజుల సంది వస్తున్నాయి, ఇన్ని దినాల సంది నాకు ఛాయ్ ఇస్తూనే ఉన్నారు, నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, టిఫిన్ చేయమంటారు, ఒక కన్నబిడ్డ లెక్క నన్ను అర్థం చేసుకొని నా ఆకలి తీరుస్తారు. ఎందుకు నాయనా నేనంటే ఇంత ప్రేమ ఎట్లొచ్చింది నాయనా? నేనంటే మీకు ఇంత ప్రేమ, నేను పాలోని కదా, పాలు పోసి వెళ్ళిపోయేటోని కదా, నా కోసానికి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందంటే అప్పుడు చెప్తాడు ఆయన. ఏమనంటే, ఇది మేము కూడా ఒకప్పుడు అట్లనే ఉంటుండే నాయన, యేసయ్యను నమ్ముకున్నాక యేసయ్య నేర్పిండు మాకు ఈ ప్రేమ, ఇది యేసయ్యను బట్టి కలిగిన ప్రేమయ్యా. ఆ యేసు ప్రభు గురించి నాకు కూడా చెప్పమని కూర్చున్నాడు. సరే అవన్నీ పోసుకొని రాబో, వచ్చి కూర్చొని నేను చెప్తాను. అన్నీ పోసుకొని వచ్చి కూర్చుంటే అప్పుడు సువార్త చెప్పాడు. సువార్త చెప్పడానికి ముందు ఏం చూపించారు? దేవుని ప్రేమ, దేవుని మంచితనం. అబద్ధాలు ఆడు కూడా నిజం చెప్పండి. మీకు కూడా ఇళ్ళమ్మడి వచ్చి పాలు పోసేవాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడన్నా పాలు పోయటానికి వచ్చిన వ్యక్తిని అన్నా కాసిన మంచినీళ్ళు తాగన్నా అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అన్న నేను ఇంతవరకు అడగలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు అడగలా? పాలోడు ఒక ఆత్మలా కనపడట్లా నీకు. ఇప్పుడు మీకు బోధించేవాడు కూడా ఒకప్పుడు పాలోడే. దేవునికి స్తోత్రం. పాలోడు ఒక ఆత్మలా కనపడట్లా మీకు. కనపడితే ఎందుకు పోనిస్తారు? అరే అందరూ వేరు, క్రైస్తవులు వేరురా, వాళ్ళ ప్రేమే వేరు. సరే ఆడవాళ్ళు తీసేనాయనా, మగవాడితో స్త్రీలు ఏం మాట్లాడతారు? పురుషుడివి కదా నువ్వు. ఎప్పుడన్నా నువ్వు ఉన్నప్పుడు పాలు వేయడానికి వచ్చినోడో, లేకపోతే పేపర్ వేయడానికి వచ్చినోడో, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటూ వచ్చినోడుగా పిలిచి అంత ఛాయ్ ఇచ్చారా? బ్రదర్ నువ్వు చెప్పు, కూర్చొని టీ తాగు, అసలు మంచినీళ్ళు తాగు, లేకపోతే అంత టిఫిన్ చేయి, బ్రేక్ఫాస్ట్ చేయి అని ఎప్పుడన్నా అడిగారా? ఈ ఐడియాలు రావన్నా మగ భారం ఉంటాయి కదా రావడానికి. ఏ విధము చేతనైనా ఒక ఆత్మను రక్షించాలన్న భారం గుండెల్లో ఉంటే ఎవరిని పోనీయవు నువ్వు, పోనీయవు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మొన్న హైదరాబాద్ వచ్చాడు. నైటు 11:30 అవుతుందంట. దైవజనుడు ఎక్కడికో ప్రార్థనకు పోయి వస్తున్నాడు. ఓ చిన్నోడు, అతను కూడా పాల వ్యాపారం చేసుకునేవాడు. పాల క్యాన్లన్నీ అక్కడ పెట్టుకొని కడుక్కుంటున్నాడు తెల్లవారుజాము పాలు పట్టుకోవడానికి. బోరింగ్ కొట్టుకోవటం, ఆయనే కడుక్కోవటం. దైవజనుడు చూశాడు. చూసి, తమ్మి
నేను బోరింగ్ కొడతాను కడుక్కో. ఆయనకేం కర్మ, ఆయన పని ఆయన బావచ్చు కదా. లేదు, ప్రేమ చూపించి కొంచెం బాధ్యత నెరవేరిస్తే ఏమన్నా ఒక ఆత్మ రక్షించబడిద్దేమో అన్న ఆశ. ఇక అతని పాత్రలు అన్నీ కడిగిన దాకా ఆయన బోరింగ్ కొడతానే ఉన్నాడంట. ఎన్నింటప్పుడు 11:30, అప్పుడు నైట్ 11:30, 12 అప్పుడు మొత్తం కడిగిన దాకా బోరింగ్ కొట్టి అంతా అయిపోయినాక ఆ చిన్నోడు వచ్చి, అన్న ఏడుంటారన్నా అని అడిగాడంట. ఫలానా జాగాలో ఉంటాను. అన్న మీరు ఏం చేస్తారా అన్న? నేను సేవ చేస్తాను ఆ చర్చి దేవుని సేవ. అన్న నేను రావచ్చు అక్కడికి అన్నాడంట. రాయ్యా రా, ఫలానా దగ్గర రా అంటే మరుసటి రోజు పోయాడు. పోయి ఇక దేవుని సువార్త విన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, మెదక్ ప్రాంతమో ఎక్కడో అది, అక్కడ ఇప్పుడు ఆయన దైవజనుడై సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నాడు నిజంగా. ఆ బోరింగ్ కొట్టింది సాల్మోన్ అన్న. నమ్ముతారా మరి? చిన్న పని, కొంచెం ప్రేమ ఒక ఆత్మని రక్షణలో నడిపిస్తే ఆ ఆత్మ బలపడి ఈరోజు దైవ సేవ చేసి ఆత్మను రక్షిస్తూ ఉన్నాడు అక్కడ. మరి మనం బాధ్యతగా వ్యవహరిస్తే ఎంతమంది రక్షించబడేవాళ్ళు ఈ పాటికి? మన కుటుంబం అంటేనే ఒక సాక్ష్యం ఉండాలి. అది క్రైస్తవ కుటుంబం, ప్రేమగల కుటుంబం, మంచి కుటుంబం. వాళ్ళ మాట తీరు బాగుంటుంది, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు యేసయ్య పాటలు వినపడుతూ ఉంటాయి. వాళ్ళ ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా సరే పట్టెడు అన్నం పెడతారు, అంత టిఫిన్ చేయమని పిలుస్తారు, అంత ఛాయ్ నీళ్ళు ఇస్తారు, లేదా మజ్జిగ ఇస్తారు, అని మంచి నీళ్ళు ఇస్తారని సాక్ష్యం ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో ఉంది? మరి విశ్వాసులు అలా బాధ్యత నెరవేర్చకపోతే ఆత్మలు ఎప్పుడు రక్షించబడాలి చెప్పండి? ఈ బాధ్యత పాస్టర్దా లేకపోతే అందరిదా? మీరు వెళ్ళి నా పని చేయండి, నన్ను ప్రకటించండి అని మాకు చెప్పాడా, మనందరికీ చెప్పాడా? చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? అందరికీ చెప్పాడు కదా. మరి ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఆలోచించండి. డేవిడ్ అనుకుంటా వచ్చాడు ఒక ఆయన, ఒక యవనస్తుడు. డేవిడ్ లేడా అండి అనుకుంటూ వచ్చాడు. లోపలికి రా అన్నాడు. లోపల ఉన్న ఆయన ఆ డేవిడ్ కోసం వచ్చినోడు లోపల కూర్చున్నాడు. మధ్యాహ్నం మంచి ఆకలి వేళ వచ్చినోడు డేవిడ్ ఫ్రెండ్ అనుకోండి. డేవిడ్ లేడు, డేవిడ్ అన్నున్నాడు. ఒక మాట చెప్తే వెళ్ళిపోతుంటాడు. డేవిడ్ లేడు బాబు అంటే వెళ్ళిపోతాడు బయట నుంచి బయటే. కానీ డేవిడ్ ఉన్నాడా లేడా ఏం చెప్పలా. లోపలికి రా అన్నాడు, కూర్చోబెట్టాడు. లోపలికి పోయాడు, కాసిన నీళ్ళు ఇచ్చాడు, తాగు ఇప్పుడే వస్తాను. లోపలికి పోయి స్టవ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఎందుకంటే నేను ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు. ఇంకో గుడ్డు పగలగొట్టి రెడీ చేసి ఒక ఆమ్లెట్ ప్లేట్లో వేసుకొచ్చి తిను. పర్లేదండి తిను అంటే డేవిడ్ సంగతి జ్యోత తిను. పర్లేదండి తిను, ఏం కాదు తిను. ఆమ్లెట్ ఇంకొకటి వేస్తా. పర్లేదండి తిను, మనిల్లే, ఎందుకు అట్లా సిగ్గుపడుతున్నావు, తిను, ఏం కాదు తిను అంటే నేను మామూలుగా అది తిను పిల్లరా అంతా తిన్న తర్వాత నీళ్ళు తాగిన తర్వాత చెప్పాడు, తమ్ముడు లేడు బయటికి వెళ్ళాడు, నేను చెప్తాలే, నీ పేరు చెప్పు, నేను చెప్తాను వచ్చావని చెప్పెళ్ళి ఆ సాయంత్రం తన ఫ్రెండ్ని కలుసుకున్నాడు. అరే నేను మీ ఇంటికి వచ్చిన, మీ ఇంట్లో ఉన్నాయని ఎవర్రా? మా అన్న. అరే ఎంత ప్రేమరా, ఎంత ప్రేమ. అరే నాకు మస్తు ఆకలి అవుతుండేరా, నేను నీకోసం వచ్చిన. లోపలికి పిలిచిండు, ఆమ్లెట్ వేసిండు. అది తిన్న తర్వాత అప్పుడు చెప్పిండు, అరే మీ అన్న మస్తు ప్రేమ కలిగినోడ్రా, నన్ను మళ్ళీ తీసుకెళ్తావా మీ అన్న దగ్గరికి? మీరు నమ్మండి నమ్మకండి, వచ్చాడు చర్చికి, వచ్చాడు. దేవుని ప్రేమ మాటలు చెప్పటం కాదండి, ప్రేమ. మనం చేయదగ్గ సాయం, పట్టెడు అన్నం, అన్ని ఛాయ్ నీళ్ళు, ఒక టీ, సింగిల్ టీ. ప్రేమ ఏమా? నోరారా పలకరింపు,
మీరు నమ్మండి నమ్మకండి. ఒక అక్క సాక్ష్యం ఇచ్చింది. ఏమి లేదు, ఆమెకైతే నేను ఛాయ్ ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, ఏమి లేదు, రోడ్డు మీద కనపడితే వందనాలు చెప్పేవాడిని అంతే. ఆమంటే బజార్ మొత్తానికి భయం, నిజంగా అస్సలు మామూలు భయం కాదు. ఎవరు గెలిచరావని ఆమె కనపడేవాడు వందనాలు చెప్పేవాడిని. చివరికి ఆమె రక్షింపబడ్డాడు. ఏముందో తెలుసా? నీ వందనాలు ఎంత పని చేసినాయి అంది అని చెప్పింది. సమాజం మొత్తం నన్ను తిట్టుకుంటారు, సమాజం మొత్తం నన్ను దూషిస్తారు, నా నోటికి భయపడతారు, నేనంటే ఎదుర్కొని వస్తారు. కానీ ఈ అబ్బాయికి ఎందుకు, ఈ తమ్ముడికి ఎందుకు నేనంటే అంత గౌరవం? నన్ను చూస్తే 2 చేతులు ఎత్తి వందనాలక్క అంటాడు. అందరూ తిట్టుకున్నట్టు ఇతను కూడా తిట్టుకోవచ్చు కదా నన్ను, కానీ నన్ను ఎందుకని తిట్టుకోలేదు అని నా గురించి ఆమె ఆలోచన చేసిన తర్వాత నా దేవుడిని తెలుసుకుంది. ఈరోజు రక్షింపబడింది. మీరు నమ్మండి నమ్మకండి, దాదాపు 40 నుంచి 60 మంది ఆత్మల రక్షణలోకి నడిపించింది ఆమె. కహానీ కాదు, వాస్తవం. ఒక మనిషికి మనం చూపేంత ప్రేమ, ఒక ఆత్మ విషయంలో మనకున్న భారం దేవుడు కనిపెడతాడండి. మనం ఏ మంచి పని చేసినా, ఏ కొంచెం ఉన్నదానిలో సాయం చేసినా ఎంత ముచ్చట పడతాడో తెలుసా? ఎందుకోసం వీళ్ళు చేస్తున్నారు ఈ పని అంటే, ఒక ఆత్మను రక్షించడానికి నా కుమారుడు, నా కుమారి వాళ్ళకు ఉన్న దానిలో కూడా తీసుకెళ్ళి వాళ్ళకి పెడతా ఉన్నారు, ఒక ఆత్మరక్షణ కోసం. అయ్యో అని ఇక నా తండ్రి దీవించకుండా ఉంటాడా? దీవించకుండా ఉంటాడా? సమృద్ధి నీకుండా ఉండడా? ఎంత పడేశాడో చూడండి, ఎంత పడేశాడో చూడండి. తిను, నువ్వు ఎంత తింటావు తినరా, పెట్టురా, నువ్వు ఎంత పెడతావు అన్నట్టు పడేశాడు ఆయన. మరి అదేగా మనం శుక్రవారం తింటున్నాం, బుధవారం తింటున్నాం, ఆదివారం తింటున్నాం, డైలీ అనేక మంది తింటా ఉన్నారు. సమృద్ధి పెట్టో, ఎంతమందికి పెడతావు? మొదటి 10 మందికి మొట్టమొదటిసారి పెట్టిన 10 మందికి వచ్చిన వాళ్ళు 50 మంది సంఘం అయితే అందులో 10 మంది వేరే ఊరోళ్ళు ఉంటారు. కూటమి అయిపోగానే 40 మంది వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతే 10 మంది పాపం దూర ప్రయాణం వెళ్ళాలి. ఆ 10 మందిని కూర్చోబెట్టి అన్నం పెట్టమ్మా అనేవాడిని. మాకే లేవు నూకలో రేషన్ బియ్యం. సరే, ఆ నూకలో మనకు కొంచెం రేషన్ బియ్యం వండి పెట్టు, పర్వాలేదు. 2 కిలోలు అన్నం ఫస్ట్ వండింది. 2 కిలోలు అన్నం. నా తండ్రి చూడలా? నా తండ్రి చూడలేదా? చూశాడా? చూడలేదా? ఎందుకోసం? ఆ 10 మందికి అంత అన్నం. దూర ప్రాంతం పాపం సొడసొట్లాడుతూ పోతారు, తపనతో పోతారు, పట్టెడు అన్నం తింటే తృప్తిగా పోతారు. వండిపెట్టి ఈరోజు ఒక నెలకు వచ్చి 50 క్వింటాల్ రైస్ వండుతున్నారు. 50 క్వింటాల్, అది ఇంకా తక్కువే, ఇంకా ఎక్కువే. 2 కేజీలు ఎక్కడా, 50 క్వింటాల్ ఎక్కడా? అబద్ధమా? చేయడు, ఆశీర్వదించడు. చూసి 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 నీలో ఉన్న ప్రేమను బట్టి నచ్చి, పర్లేదురా నా బిడ్డ ఆత్మల భారం కలిగింది, నా కుమారుడు ఆత్మల భారం కలిగినోడు, ఎవరిని వదిలిపెట్టరు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ఆత్మలకు వెదజల్లే పనిలో ఉంటారు నా బిడ్డలని నా తండ్రి అనుకుంటే, ఆయన పిడికిలి విప్పితే ఎక్కడ దాచాలో కూడా తెలియదు నీకు. అంత సమృద్ధిని ఇస్తాడు ఆయన. కానీ దానికి ముందు నీకున్న దానిలో నువ్వు ఎంత దాతృత్వం కలిగి ఉన్నావో చూస్తాడు ఆయన. మనసు ఉండాలి, కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. నీ బంధువులే కావచ్చు, అంత పండ్లు తీసుకెళ్ళి ఇల్లు దర్శించు, భార్యాభర్త వెళ్ళండి, లేకపోతే తమ్ముడా నువ్వు వెళ్ళేటప్పుడు రుచిలు తెల్లవాకు అని కాయలు తీసుకొని వెళ్ళు, జస్ట్ దర్శించిరా. నువ్వు వాళ్ళ ఎడల ప్రేమ కలిగి ఉన్నావని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యి. 2-3 సార్లు దర్శించు, ఆటోమేటిక్గా వాళ్ళు అడుగుతారు. ఎంతోమంది ఉన్నా మమ్మల్ని ఎవరు పట్టించుకోరన్నా, మా కోసం ఎందుకన్నా నీకు ఇంత ఆసక్తి అంటే అప్పుడు చెప్పొచ్చు ఇది దేవుని ప్రేమ అని. 4 ఆత్మల్ని సంపాదించాలన్న భారం నీ గుండెల్లో ఉండాలి, ఆసక్తి నీలో ఉండాలే. కానీ ద్వారాలు నా దేవుడు తెరుస్తాడు, సహాయం నా దేవుడు ఇస్తాడు. దేవుని నిమిత్తం, దేవుని కోసం మనం చేసే ఏ త్యాగమైనా, ఏ పరిచర్య అయినా, ఏ ప్రయాస అయినా దానికి రెట్టింపు 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 ఇంతని లెక్క కట్టలేము. అంత ఇస్తాడు ఆయన, అంత చేస్తాడు ఆయన. నమ్మకమైన దేవుడు. నేను అనుభవించి చెబుతున్నా, అయిపోయింది. ఇంకెక్కువ మీ మైండ్ దీని చాలు. ఇక మీకు సరిగ్గా బుర్రలు పనిచేస్తున్నాయిగా, ఇంకెందుకు? సేవకులైనా విశ్వాసులు ఎవరైనా ఆ ప్రేమతో నిండిన గుండె కావాలి. కరెక్టే కదా? ప్రతి ఒక్కరిని ఒక ఆత్మగా చూసే దర్శనం కావాలి. ప్రజలందరూ నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వాళ్ళు నీకు ఎలా కనపడాలి? మనుషులు కాదు, ఒక ఆత్మ నీ ముందు తిరుగుతుంది. ఆ ఆత్మను రక్షించాలి నువ్వు. ఈ భారం నీ గుండెల్లో ఉందా? 2 ఓకే,
దేవదర్శనం పొందావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఓకే. మరి ఆత్మల సంగతి ఏంటి? వెళ్ళు అంటున్నాడే, నువ్వేమంటున్నావు? యెషయా అన్నట్టు నేను ఉన్నాను, నేను వెళతాను అంటున్నావా? నేను పోను అంటున్నావా? నాకు సిగ్గు అంటున్నావా? నాకు కుదరదు అంటున్నావా? లేకపోతే నాకు డబ్బులు ఖర్చు అయిపోతాయి అంటున్నావా? ఏమంటున్నావు? నువ్వే చెప్పుకో దేవుడికి సమాధానం. పైకి లేచి నిలబడు. ఈ బాధ్యత నీది, ఈ భారం నీది. నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది ఆనాడు, ఉన్నదానిలోనే 10 మందికి పెట్టడానికి. ఈరోజు ఆ కుటుంబానికి సమృద్ధిగా అంత ఆహారం తినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు లెక్క గట్టిస్తాడండి. లెక్క అణిచి కుదించి దిగజారునట్లు ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆత్మల భారం కలిగి ఉండాలి తమ్ముడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నీకు చెయ్యి. ఏం తీర్మానం చేస్తావో చెయ్యి, ఏం ప్రార్థన చేస్తావో చెయ్యి. తలలోంచి కళ్ళు మూసి, అవును దేవా, నేను ఎందుకని ఇలాగ చేయలేకపోయాను, నేను ఎందుకు ఆత్మల భారం కలిగి ఉండలేకపోయాను, అది నా పని అని నేను ఎందుకు గ్రహించలేకపోయాను, దేవా నన్ను క్షమించమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసుని ద్వారా సూటిగా తేటగా మాతో అందరితో మీరు మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. విన్న మాటలను అనుసరించి మా జీవితంలో ఆ విధంగా బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ ముఖ దర్శనం మాకు కూడా దయచేయండి తండ్రి. నీకు సమీపంగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఈరోజు విన్నట్టుగానైనా ఆ దర్శనం పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. మా స్థితి ఏందో మేము గుర్తుపట్టాలి, మా యోగ్యత ఏందో మేము గుర్తుపట్టాలయ్యా. అడుగడుగున నీ కృప మీద ఆధారపడుతూ అలనాటి భక్తుల వలెనైనా దీనులమై నీ సన్నిధిలో నీ కృపను వేడుకుంటూ నీ కృపను పొందుకుంటూ ముందుకు వెళ్ళే కృప దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారయ్యా. వారందరినీ రక్షించేట్లుగా నీ భారముతో మమ్మలను నింపండి అయ్యా. సమాజం పట్ల ఆత్మల భారం మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. భక్తుల హృదయాల్లో పుట్టిన ఆ భారం నాకు, మాకు, మా అందరికీ దయచేయండి అయ్యా. ఈ అంత్య దినాల్లో అలనాటి భక్తుల వలె నీ పాద సన్నిధిలో నీ ముఖ దర్శనం కొరకు పరుగులు తీసేవాళ్ళుగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. లోక ఆకర్షణల మీద జయం దయచేయండి అయ్యా. ఈ లోక ఆకర్షణలను జయించి నీ సన్నిధిలో మోకరించినైనా ఏ రోజుకు ఆ రోజు నీ పాద సన్నిధిలో భక్తుల వలె నీ ముఖ దర్శనం చేయగలగాలయ్యా. నీ సన్నిధిని మేము పొందుకోగలగాలయ్యా. అలాంటి భక్తి జీవితాన్ని మా అందరికీ దయచేయండి అయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఈ మాటలు నూరంతలుగా యేసు నామములో ఫలించునుగాక. విన్న ప్రతి మాట చొప్పున మా జీవితాల్లో అడుగులు వేయగలగాలయ్యా. ఆ తీవ్రత, ఆ భారం, ఆ అభిషేకం మా అందరి హృదయాల్లో నింపమని వేడుకుంటున్నామయ్యా. జరగబోతున్న బాప్తిస్మాల కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. అనేక మంది ఈరోజు బాప్తిస్మానికి సిద్ధపడ్డారు తండ్రి. ఇంకా రావలసిన వారు, సిద్ధపడిన వారు, మార్గాల్లో ఉన్నవారు సకాలంలో వచ్చి బాప్తిస్మం పొందాలయ్యా. ఇంకా ఇక్కడ ఎవరైనా వాయిదా వేస్తూ ఉంటే వాళ్ళు కూడా అడుగు వేయాలి తండ్రి. నీకే వందనాలు. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని మీ ఆత్మచేత నింపండి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును ప్రసాదించండి అయ్యా. ఓ ప్రత్యేకమైన రీతిలో 3 దర్శనాలు నా తండ్రి మీరు కలుగజేసినందుకొరకే మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలయ్యా. నీకే వందనాలు చెల్లిస్తూ ఇక్కడున్న వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యతే సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.